స్వర్గీయ చిలకం రామచంద్రారెడ్డి గారి గురించి వారితో అత్యంత సన్నిహితంగా ఉండి పార్టీ యొక్క సీనియర్ నాయకులు నారాయణస్వామి నాయుడు గారు, జి నారాయణస్వామి నాయుడు గారు చిత్తూరు జిల్లాకు చెందినటువంటి నాయకులు. చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా అనేక బాధ్యతలు వాళ్ళు నిర్వహించారు. వారు రామచంద్రారెడ్డి గారి యొక్క జీవితం యొక్క విశేషాల గురించి వారు ఇప్పుడు మనకి కొంచెం క్లుప్తంగా చెప్తారు. ఎస్ సార్, వినపడుతుంది సార్. అవును సార్. గారు 1962లో తన ప్రాంతానికి శ్రమదానం మీద విద్యుత్తుని తీసుకుపోయేదానికి ఆయన ఎనలేని కృషి చేశారు. అదేవిధంగా ఆయన 1970లో గ్రంథాలయ సభ్యులుగా ఉన్నారు. 1972లో మార్కెటింగ్ యార్డ్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. ఆ రోజుల్లో పుత్తూరు మార్కెట్ యార్డ్ ఇంకుంటే నగిరి ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ పొద్దు గోడంలో అక్కడ ఎక్కువ భూమిని కొనుగోలు చేసి ఈ పొద్దు ఖరీదైన భూములతో అక్కడ మార్కెట్ యార్డు ప్రతిభగా ఉంది. అదేవిధంగా 76లో ఆయన జనతాలో చేరడం జరిగింది. ఆ 76కు ముందుగా గ్రామాలకు లింక్ రోడ్డు అయితేనేవి ప్రైవేటు బస్సుల ద్వారాగా తమ ప్రాంతానికి నగిరి నుంచి అప్పుడు లింకులు లేకపోతే బస్సులను ప్రైవేటు బస్సులను ఏర్పాటు చేశారు. అదేవిధంగా కనకమ్మ సత్రం వరకు కూడా బస్సును ఎక్స్టెన్షన్ చేశారు. అదేవిధంగా తమిళనాడు కట్ట పూండి రిజర్వాయర్ వరకు రోడ్లుని, అదేవిధంగా నారపరాజు కండిగా మహారాజపురం మీదుగా అట్లా రోడ్లను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 78లో జనతా తరపున నగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి సుమారు 1500 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఆ విధంగా ఆయన 1980లో ఆయన రామచంద్రారెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో చేరారు. 78లో
80లో జరిగినటువంటి సమ్మేళనానికి ముంబై మహానగరానికి అందరితో కలిసి అక్కడికి వచ్చి అక్కడలో 80లో భారతీయ జనతా పార్టీలో చేరి 81లో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 81లోనే ఫిబ్రవరి నెలలో పిచ్చాటూరు సమితి అధ్యక్షులుగా కూడా ఎన్నికయ్యారు. ఆ సమితి ఎన్నికల అధ్యక్షుల ఎన్నికైన తర్వాత ఆయన 1986 వరకు కూడా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా, 89లో మళ్ళీ బీజేపీ తరఫున, అప్పుడేమో 78లో జనతా తరఫున పోటీ చేశారు నగిరి నియోజకవర్గంలోనే. అదేవిధంగా 89లో కూడా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా 89లో అప్పుడు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఆయన సుమారు ఒక దశాబ్దం పాటు ఉమ్మడి రాష్ట్రానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కొనసాగారు. 1994లో నీటి కోసం శాంతి కోసం తిరుపతి నుంచి అప్ టు కర్నూలు వరకు 1053 కిలోమీటర్లు రాయలసీమ జిల్లాల్లోని 4 జిల్లాల మీదుగా సుమారు 52 నియోజకవర్గాలు ఉంటే సుమారు 41 నియోజకవర్గాల మీద ఆయన పాదయాత్ర జరిగింది. ఆ విధంగా ఆయన పార్టీ కోసం 94లో అనేక పర్యాయాలు, అదేవిధంగా ఆయన 79లో ఈ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్లుల మీద పోరాడి అప్పుడు తమిళనాడు నుంచి నారాయణ స్వామి ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఉద్యమాలు, రైతు ఉద్యమాలు చేసి స్లాబ్ పద్ధతిని ఎన్టీ రామారావు గారి పీరియడ్లో 83లో స్లాబ్ పద్ధతిని ప్రవేశపెట్టేదానికి ఆ తర్వాత స్లాబ్ పద్ధతి వచ్చింది. ఆ విధంగా రైతాంగ సమస్యల మీద అనేక సమస్యల మీద పోరాడుతూ వచ్చారు. అదేవిధంగా 2000లో ఆయన 99లో సాగర్జీ గారు కేంద్ర మంత్రి అయితే ఆ సమయంలో ఆయన ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఆ 1.5 సంవత్సరం తర్వాత కూడా రెండో పర్యాయం ఆయన రాష్ట్ర అధ్యక్షులుగా, అప్పుడు ఆయన వెంకయ్య నాయుడు గారు ఈయన కాదంటే రెండవసారి బలవంతంగా చేసి అప్పుడు అద్వానీ గారు వెంకయ్య నాయుడు గారు దాని మీద ఇచ్చేశారు. అయితే మొదట్లో 81లో 82లో వాజ్పేయి గారు తిరుపతికి వచ్చినప్పుడు జిల్లా అధ్యక్షులుగా ఆయన్ని త్యాగరాజ మండపం కాడ ఎన్నిక చేయడం జరిగింది. ఆ విధంగా భారతీయ జనతా పార్టీలో ఆయన అనేక రకాలుగా కృషి చేస్తూ వచ్చారు. ఆ తర్వాత 2002లో సస్యశ్యామల యాత్రలో అప్పుడు నా రాష్ట్ర పార్టీ 4 వైపుల నుంచి 4 నాయకులు పర్యటన చేస్తే అందులో ఇతను ఒక వైపు నుంచి పర్యటన చేసి సూళూరుపేట నుంచి పర్యటన చేసి ఆ విధంగా సస్యశ్యామల యాత్ర చేశారు. అదేవిధంగా 1981 నుంచి 86 వరకు కూడా పిచ్చాటూరు సమితి అధ్యక్షులుగా అనేక ఇన్వెల్ బోర్స్ను గ్రామాల ప్రాంతంలో రైతాంగానికి కావాల్సినటువంటి సమస్యల మీద అనేక సమస్యల మీద పోరాడేవారు. ఆ విధంగా 89లో నగిరిలో పోటీ చేసిన తర్వాత ఆయన అనేక సమస్యల మీద, విద్యుత్ సమస్యలు అయితేనేమి అనేక సమస్యల మీద పోరాడి వాటికి కావాల్సినటువంటి, అదేవిధంగా అప్పుడు మలాసస్ మీద వచ్చేటటువంటి ఆదాయం తక్కువగా ఉండే దాని మీద 4 ఫ్యాక్టరీలలో కడప ఫ్యాక్టరీ నుంచి ఇక్కడ ఉన్నటువంటి కోఆపరేటివ్ ఫ్యాక్టరీలు ఒకటేసారి అక్కడ నుంచి జ్యూస్ తీసుకొచ్చి దాన్ని టెస్టింగ్ చేసి ఈ విధంగా ఇంత మొలాసస్లో వెళ్తా ఉంది, వీళ్ళు మొలాసస్ని కేవలం టన్ను 60 రూపాయలకి అమ్ముతున్నారు, దాని మీద ఉద్యమం చేయడం జరిగింది. అట్లా విద్యుత్ ఉద్యమం అయితేనేమి, ఇట్లా రైతాంగానికి ఉద్యమం అయితేనేమి ఆయన అనేక సమస్యల మీద తను ప్రజల కోసం పనిచేస్తూ ఆహర్నిశలు కార్యకర్తలను కూడా అందరినీ కలుపుకొని ముందుకు సాగారు. ఆ విధంగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే దాంట్లో చిత్తూరు జిల్లాలో, అదేవిధంగా తిరుపతిలో వెంకటస్వామి గారి ఎంపీగా గెలిచేటప్పుడు తన వంతు కృషి అక్కడనే ఆహర్నిశలు ఉండి అక్కడనే గెలిపించేదానికి ప్రయత్నం చేశారు. ఆ విధంగా భారతీయ జనతా పార్టీకి వాళ్ళ కుటుంబ సభ్యులలో ఇంకా పోతే వాళ్ళ పార్ట్నర్లలో 4 ఉండేవారు. అందులో జీకే నాయుడు సన్నిహితుడు క్లాస్మేట్గా మొదటి నుంచి కొనసాగారు. అదేవిధంగా ఆయనకు కొండారెడ్డి గారని, ఇంకొక వెంకటాచల నాయుడు గారని 2 నాయుళ్ళు 2 రేట్లు సుమారు 25 సంవత్సరాలు రామచంద్రారెడ్డి అండ్ జై భారత్ బిల్డర్స్ ఇంజనీరింగ్ అండ్ కాంట్రాక్టర్స్ అనే ఒక కంపెనీలతో ఓఎన్జీసీలో కాంట్రాక్టులు చేస్తూ వాళ్ళు అనేక
పార్టీ కొరకు కూడా కొంత ఎక్కువ టైం కేటాయించేవారు. ఈ విధంగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేశారు. వారికి వారి కుటుంబ సభ్యులకు అగాఢ సంతాపం తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి రాష్ట్ర పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ధన్యవాదాలు నారాయణ స్వామి నాయుడు గారు. ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు తమ సందేశాన్ని. ఈనాటి సంస్మరణ సభకి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మాజీ మంత్రివర్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, భారతీయ జనతా పార్టీ కోశాధ్యక్షులు శ్రీ సత్యమూర్తి గారు, ఈ యొక్క వర్చువల్ సమావేశంలో ఉన్నటువంటి వారితో సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి అనేక మంది పెద్దలు, మన పార్టీలో ఉన్నటువంటి వివిధ బాధ్యతల్లో పనిచేస్తున్న అనేక మంది ప్రముఖులు, ఈ సమావేశంలో ఉన్నటువంటి అందరూ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, పెద్దలు చిలకం రామచంద్రారెడ్డి గారి మరణం మన సంస్థకి ఎనలేని లోటుగా నేను భావిస్తున్నాను. మన సంస్థకి వారు ఒక తండ్రి లాంటి వారు. వారిని చూడగానే మనందరికి కూడా ఒక వాత్సల్య సంపద. వారు కనబడగానే మనలో ఉన్నటువంటి బాధలన్నీ తొలగే విధంగా వారి ప్రవర్తన నేను ఎప్పుడూ గమనిస్తూ ఉండేవాడిని. ఎంతో ఏనాడు వారు చక్కటి చిరునవ్వుతో, చక్కటి సంపద, చిరునవ్వు అనే సంపద, వారు వేషధారణ, వారు అలంకరించుకునేటువంటి అలంకరణ, సహజమైనటువంటి ఆ యొక్క ధారణ చూస్తే అద్భుతంగా ఎప్పుడు మనసుకు అనిపిస్తూ ఉండేది. ఏనాడు ప్రతిరోజు ఈ సందర్భంలో కూడా, చనిపోయే రోజు వరకు కూడా నా జీవితం ఈ సమాజానికి అంకితం, పార్టీకి అంకితం అనే భావంతోనే వారు వ్యవహరించేవారు. ప్రతిరోజు ఇప్పటికి కూడా అనేక మంది మన పార్టీ నాయకులకి వారు ఫోన్ చేయడం, పార్టీలో ఈ విధంగా మీరు పనిచేయాలి, ఈరోజు మీరు ఈ విధంగా స్పందించాలి అని మన కార్యకర్తలకు అందరికీ నిరంతరం వారు మాట్లాడుతూ ఉండేవారు. వారి మరణ సమయంలో కూడా నా శరీరాన్ని ఇక రీసెర్చ్ హాస్పిటల్కి ఇవ్వాలి, నా బాడీ దహనం చేయకూడదు, ఆ విధంగా కూడా వారు ప్రయత్నం చేస్తూ మన దగ్గర నుంచి వారు వెళ్ళిపోవడం జరిగింది. వారు మనతో జనతా పార్టీలో, మన సంస్థలో ప్రవేశించడం, వారు చేసిన అనేక బాధ్యతలు
సర్పంచి, వివిధ రకాలైన కోఆపరేటివ్ సిస్టమ్స్, సమితి ప్రెసిడెంటు, ఎమ్మెల్యేకి పోటీ చేయడం చిత్తూరు రాజకీయాల్లో ఒక ప్రముఖమైన పాత్ర వహించడం. 81లోనే జిల్లా పరిషత్ ఎన్నికల్లో వారి ఓటుకి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. అలాంటి సందర్భంలో వారు ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల్లో అదొక ప్రకంపనలకి దారి తీసేటువంటి ఆలోచన. ఆ విధంగా అసెంబ్లీకి పోటీ చేయడం, 78లోనే 89లో పోటీ చేయడం. ఆయన నాకు 81లో 82, 81 ఆ ప్రాంతంలో రాష్ట్ర స్థాయి అన్ని జిల్లాల్లోనూ శిక్షణా తరగతులు జరుగుతుండేవి. ఆ సందర్భంలో వారు గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పథకాల మీద వారు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ అన్ని జిల్లాల్లోనూ వారు ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడారు. ఆ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా శిక్షణా తరగతులు పెద్దాపురంలో జరిగినాయి. ఆ శిక్షణా తరగతులకు వారు రావడం జరిగింది. నేను ఆ శిక్షణా తరగతికి ప్రముఖంగా ఉన్నాను. ఆ సందర్భంలో వారు మాట్లాడినటువంటి అంశాలు నేను ఇవాళ కూడా మరిచిపోలేనటువంటి అంశం. వారు అధ్యక్షులుగా 2 సందర్భాల్లో ఉన్నప్పుడు నేను రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. వారితో 2 సార్లు కూడా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. ఒక సందర్భంలో నా అంశంలో చాలా క్రిటికల్ అయినటువంటి నిర్ణయం. నేను పూర్తి సమయ కార్యకర్తగా ఉండేవాడిని. దానిలోంచి రిలీవ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి, జోనల్ ఇన్ఛార్జిగా పనిచేసే పరిస్థితి, అలాంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితి నా మూలంగా రావడం జరిగింది. అలాంటి సందర్భంలో వారు వ్యవహరించినటువంటి తీరు నేనేనాడికి కూడా ఇప్పటికి కూడా మర్చిపోలేను. ఆ విధంగా వారు మన పార్టీకి అధ్యక్షుడి దగ్గర నుంచి ఉపాధ్యక్షుల దగ్గర నుంచి అనేక బాధ్యతలు, ఏ బాధ్యతల్లో అనే దానికంటే వారికి ఏ బాధ్యత అనేది పార్టీలో పెద్ద సంబంధించినటువంటి అంశం కాదు. ఏ బాధ్యతలో ఉన్నప్పుడు కూడా వారి యొక్క వ్యవహార శైలి, వారి నడవడి ఎల్లవేళలా ఆయన మన సంస్థకి పెద్దలే, ఒక గైడ్ అండ్ ఫిలాసఫర్ లాంటి వారే. ఆ విధంగా వారు మనతో ఉన్నారు. తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంలోనే కాదు, అందరినీ పలకరించడం, రావడం, ఆఫీస్కి వచ్చి కూర్చోవడం. వారు ఈ మధ్య కాలంలో కూడా తిరుపతిలో ఉండి ఒక కన్స్ట్రక్షన్ సంబంధించిన చిన్న కార్యక్రమాన్ని కూడా వారు నిర్వర్తించడం. ఎక్కడ వారికి ఆరోగ్యంలో వయసును బట్టి చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికి కూడా ఎక్కడ అలాంటిది శరీరం మీద మనసు మీద ఉన్న పరిస్థితులు మనకి కనబడకుండా నిరంతరం ఉత్సాహంతో మనతో మన సిద్ధాంతం ఏ విధంగా అయితే ఒక మన సిద్ధాంతానికి స్పష్టత ఉంది, వారి నడవడికి కూడా అదే విధమైనటువంటి స్పష్టత నాకు ఎప్పుడు కనబడేది. అలాంటి పెద్దలు మన మధ్యలో లేకపోవడం మనకి తీరని లోటుగా నేను భావిస్తూ వారికి సద్గతులు భగవంతుడి దగ్గర నుంచి కోరుకుంటూ వారి కుటుంబానికి ధైర్యం, వారి బాబుకి వారి పాపకి ధైర్యాన్ని కలగజేయాలని భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు వీర్రాజు గారు. ఇప్పుడు
మన ప్రాంత సంఘటన ప్రధాన కార్యదర్శి గారు శ్రీ పి వేణుగోపాల్ రెడ్డి గారు వారి యొక్క సంతాప సందేశాన్ని ఇస్తారు. అన్మ్యూట్ అయిందా సత్యమూర్తి గారు? సత్యమూర్తి గారు వినిపిస్తున్నారా? ఎస్ సార్, మాట్లాడచ్చు సార్. రైట్. నేను 8 మంది రాష్ట్ర అధ్యక్షుల వద్ద పనిచేసే సదవకాశం నాకు పార్టీ కల్పించింది. వీరు 8వ అధ్యక్షులు, నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండగా. అందరిలో కూడాను ఈయన ఒకంత విశేషమైన వ్యక్తి. మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. ఈయన ఒక్కరే చదువుకున్నారు వాళ్ళ ఇంట్లో. అయితే రాజకీయాల పట్ల అభిరుచి ఉన్నది. 22 సంవత్సరాల వయసులోనే మంగళం పంచాయతీకి సర్పంచ్గా పనిచేశారు. ఇది చేస్తూ కూడాను వ్యవసాయంలో ఆదాయం సరిపోదని భావించి వ్యవసాయేతరంగా కొంత ఆదాయం వస్తేనే కుటుంబం పైకి వస్తుందన్న కోరికతో మద్రాసులో కూడా ఒక మకాం పెట్టి అక్కడ వ్యాపారాన్ని ప్రారంభించారు. విశేషం ఏంటంటే ఈయన ఉమ్మడి కుటుంబం మొత్తం భారాన్ని తీసుకున్నారు. వాళ్ళ తమ్ముడు పిల్లలు కానివ్వండి, వాళ్ళు సెటిల్ కావడం విషయంలో కానివ్వండి, తన పిల్లలతో సమానంగా వాళ్ళ బాధ్యతలు కూడా తీసుకొని ఉమ్మడి కుటుంబం బాధ్యతలని మోసారు. దీంతో పాటుగా కాంగ్రెస్ నుండి జనతా పార్టీలోకి రావడం, జనతా పార్టీ నుండి భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది. సమితి అధ్యక్షుడిగా పనిచేశారు విజయవంతంగా. ఆ తర్వాత రాష్ట్ర పార్టీ వారి యొక్క స్థాయిని గుర్తించి ఉపాధ్యక్షునిగాను, ఆ తర్వాత అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు ఇచ్చారు. ఆయన కాంట్రవర్సీ లేకుండా ఉండేవారు. ఆయన అజాత శత్రువు. ఎక్కడ కూడాను సమస్య వచ్చినా దాని గురించి ప్రిసిపిటేట్ చేయకుండా సర్దుబాటు చేసే దూరంలోనే మాట్లాడే సరళమైన తత్వం వారిది. మృదు స్వభావి, దాంతోపాటు చాలా సరళమైన జీవితం కూడా వారికి ఉండేది. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉండగా హైదరాబాద్ చిక్కడపల్లిలో ఉన్నప్పుడు ఒక చిన్న గదిలో సర్దుకొని ఉంటూ ఇక్కడే భోంచేస్తూ ఆయన పనిచేశారు. రాష్ట్ర పార్టీకి కార్యాలయం కావాలనే పట్టుదలతో అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ స్థలాన్ని సేకరించి ఆయన బాధ్యత తొలగి అయిపోయే లోపుగానే దాని యొక్క పునాదిరాయి వేసి మరీ వెళ్ళారు. ఆయనలో ఉండే ఒక విశేషం, కాంట్రవర్సీ ఎక్కడా వచ్చేది కాదు. సహజంగా చిత్తూరు జిల్లా మీరు గమనించినట్టయితే 2 ప్రధానమైన కులాల మధ్య పైకి కనిపించకపోయినా అంతరాంతరాలలో శత్రుత్వం ఉంటుంది, వ్యతిరేకత ఉంటుంది. శత్రుత్వం కంటే వ్యతిరేకత ఉంటుంది. కానీ ఆ 2 కులాల మధ్య ఆయన ఇద్దరితోనూ ఆయన భ్రమించబడేవాడు. అది విశేషం. అక్కడ కమ్మ వర్సెస్ రెడ్డి ఉన్నది, ఆ పరిస్థితి తెలుసు మనకు. కార్యకర్తలో పైకి కనిపించకపోయినా లోపల ఉంటుంది మనకు. కానీ ఈయన మాత్రము ఇద్దరికి సన్నిహితుడుగానే, ఇద్దరిని కలుపుపోయే మనస్తత్వం ఈయన ఉండేది. అది ఆ రకంగా విశేషమనే చెప్పాలి. ఒక సామాన్యమైనటువంటి మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చి రాష్ట్ర పార్టీ అధ్యక్షుని స్థాయికి ఎదిగి తన జీవితం యావత్తు కూడా రాజకీయాల కోసమే శ్రమించి ఒక ఆదర్శమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తిగా నేను ఆయన భావిస్తున్నాను. వారి ఆత్మకు శాంతిని కలిగించవలసిందిగా భగవంతుని ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు వేణుగారు. ఇప్పుడు మన పూర్వ రాష్ట్ర అధ్యక్షులు అలాగే మాజీ మంత్రివర్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. పెద్దలు చిలకం రామచంద్రారెడ్డి గారి సంతాప సభ సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు వీర్రాజు గారు, సత్యమూర్తి గారు, ఈ సంతాప సభ కార్యక్రమం సందర్భంగా ఈ సభలో ఫిజికల్గా వర్చువల్గా పార్టిసిపేట్ చేసినటువంటి వారందరికీ కూడా
నా నమస్కారం. మరి నాకన్నా ముందు మాట్లాడినటువంటి నారాయణ స్వామి నాయుడు గారు కానీ, వీర్రాజు గారు కానీ, పెద్దలు వేణుగోపాల్ రెడ్డి గారు కానీ, పెద్దలు రామచంద్రారెడ్డి గారి గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి అనేక విషయాలు చెప్పడం జరిగింది. నాకు తెలిసినంత వరకు ఆయన చాలా సౌమ్యుడు, విద్యార్థి దశ నుండి రాజకీయాల పట్ల ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి. చిన్న వయసులోనే మంగళం పంచాయతీకి సర్పంచ్గా 3 సార్లు ఎన్నిక కాబడి, అప్పట్లో సమితి అధ్యక్షులు అంటే ఎమ్మెల్యేతో సమానమైనటువంటి పదవి. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతు సమస్యల పట్ల, గ్రామీణ సమస్యల పట్ల ఎంతో అవగాహన కలిగినటువంటి వ్యక్తి. గ్రామీణ లోకల్ బాడీస్లో ఉన్నటువంటి సర్పంచ్గా కానీ, సమితి ప్రెసిడెంట్గా కానీ, అలాగే సొసైటీల్లో కానీ అనేక బాధ్యతలు చేసి 2 సార్లు శాసనసభ్యుడిగా పోటీ చేసి, మరి జనతా పార్టీ నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి కూడా 2 సార్లు శాసనసభ్యుడిగా పోటీ చేసి, భారతీయ జనతా పార్టీ ఏర్పడిన మొట్టమొదటి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి, తర్వాత రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు అధ్యక్షుడిగా పనిచేసి, వివాదాస్పదమైనటువంటి వ్యక్తిగా కాకుండా చిన్న పెద్ద అందరినీ కలుపుకొని, ఇందాక మాట్లాడుతూ చెప్పారు, ఎప్పుడు చూసినా విరాజు గారు మాట్లాడుతూ అనుకుంటాను, చిరునవ్వుతో పలకరిస్తూ ఉండేవాడు. నేను అధ్యక్షుడైన తర్వాత కూడా, నేను అధ్యక్షుడిగా ఉన్నంతకాలం ప్రతి మీటింగ్కి అటెండ్ అయ్యేవాళ్ళు. ఎప్పుడు కూడా ఏ విధమైనటువంటి విషయాల్లో కానీ జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి కాదు. ఎప్పుడు చూసినా పార్టీ అభివృద్ధి కోసం దేశభక్తితో, అకుంఠిత దీక్షతో, పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసినటువంటి మంచి వ్యక్తి. అనేక సమస్యల పట్ల పోరాటాలు చేసినటువంటి వ్యక్తి. మరి 1053 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన, బస్సు యాత్ర చేసిన, అనేక సమస్యల పట్ల రాయలసీమలో ఉన్నటువంటి ఫ్యాక్షన్ మీద కానీ, మంచినీటి విషయంలో కానీ, సాగునీటి విషయంలో, తాగునీటి విషయంలో అనేక పోరాటాలు చేసినటువంటి గొప్ప పోరాట యోధుడు కూడా. ఎంత సౌమ్యుడో, సమస్యల పట్ల పోరాటాలు చేసే దాని విషయంలో రాజీ లేని పోరాటాలు చేసినటువంటి మంచి నాయకుడు. మరి అటువంటి నాయకుడు లేకపోవటం, మన మధ్య లేకపోవటం అనేటువంటిది పార్టీకి గొప్ప తీరని లోటుగా నేను భావిస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు లక్ష్మీనారాయణ గారు. అలాగే ఇప్పుడు మన అఖిల భారత కార్యదర్శి శ్రీ సత్యకుమార్ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతాను. కీర్తిశేషులు పెద్దలు రామచంద్రారెడ్డి గారి సంతాప సభలో పాల్గొంటున్న పెద్దలకి, ఇతర సహకార్యకర్తలందరికీ నమస్కారం. నాకన్నా ముందు పెద్దలందరూ చెప్పారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వారి కాంట్రిబ్యూషన్ గురించి, భారతీయ జనతా పార్టీ ఉన్నతిలో వారి కాంట్రిబ్యూషన్ గురించి, వారి వ్యక్తిత్వం గురించి. అయితే నేను 1994 నుంచి, నేను యువ కార్యకర్తగా ఉన్నప్పటి నుంచి వారితో చాలా సన్నిహితంగా మెలిగేవాడిని. ఎందుకంటే నేను చిత్తూరు జిల్లాలో కార్యకర్తగా పనిచేసేవాడిని. తర్వాత వారు నిరంతరం వెంకయ్యనాయుడు గారి దగ్గరికి రావడము, వారితో సత్సంబాలు ఉండే. వెంకయ్యనాయుడు గారు కూడా వారిని బాగా గౌరవించేవారు. ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా రామచంద్రారెడ్డి గారు అంటే అందరూ ఇష్టపడేవారు. అందుకే వారిని అజాత శత్రువుగా చూస్తారు.
వారు నేను గమనించింది ఏంటంటే ఒకవైపు పార్టీ కుటుంబ బాధ్యత తీసుకుంటూనే స్నేహాన్ని కూడా అదే విధంగా వారు ముందుకు తీసుకెళ్లారు. వారికి ముఖ్యంగా ఇద్దరు స్నేహితులు ఉండేవారు, జీకే నాయుడు గారు, కొండారెడ్డి గారని. వాళ్ళు ఒక వ్యాపారం ప్రారంభించి చెన్నైలో, నారాయణ స్వామి నాయుడు గారికి తెలిసి ఉంటుంది, దాదాపు 50 సంవత్సరాల పాటు వారు కలిసే వ్యాపారం చేశారు. తర్వాత వారి పిల్లలు, మనవళ్ళు ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఆ వ్యాపారాన్ని వాళ్ళు కలిసే ముందు తీసుకెళ్లారు. ఆ రకంగా వారు స్నేహధర్మాన్ని కూడా పాటించారు. ముఖ్యంగా వారి గురించి చెప్పుకోవాల్సిన విషయం ఏదన్నా ఉందంటే, రాయలసీమ ప్రాంతంలో వేలు వెనుకను ఉన్న ఫ్యాక్షనిజం అంతం కావడానికి, అదేవిధంగా తాగునీరు సాగునీరు పైన ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించడంలో రామచంద్రారెడ్డి గారి పాత్ర అతి ముఖ్యమైనదని చెప్పడంలో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు. 1994 సంవత్సరంలో మండు టెండలో మార్చి నుంచి మే దాకా 1100 కిలోమీటర్ల వారు శాంతి కోసం, నీటి కోసం పేరుతో సాగించిన యాత్ర. దాని తర్వాత తదనంతరం ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఆ తుపాకుల లైసెన్సులు రద్దు చేయడం, జప్తు చేయడం ద్వారా అక్కడ ఫ్యాక్షన్ కాస్త వరకు తగ్గడానికి ప్రధాన కారణమే. తర్వాత ప్రాజెక్టుల మీద కూడా వారు దృష్టి పెట్టడం జరిగింది. రామచంద్రారెడ్డి గారు రైతులు సంతోషంగా ఉంటే, గ్రామాభ్యుదయం జరిగితే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది, దాని ద్వారా దేశానికి మంచి జరుగుతుందని వారు ప్రగాఢంగా విశ్వసించిన వ్యక్తి. నేను కూడా 94 యాత్రలో ఒక యువ కార్యకర్తగా తిరుపతి నుంచి పూర్తిగా వారితో పాల్గొన్నాను. అయితే కర్నూలు కాస్త ముందు, అనంతపూరు కర్నూలు మధ్యలో మదనపల్లిలో జరిగిన ఒక సంఘటనలో నేను అరెస్ట్ కావడం, 20 రోజులు శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉండడం, ఆ లోపల యాత్ర అయిపోవడం జరిగింది. వారితో చాలా సన్నిహితంగా మెలిగే అవకాశం నాకు ఆ సందర్భంగా జరిగింది. ఈ వాటికి కూడా వారే ఫోన్ చేయడం జరుగుతుంటుంది. వారి పెద్దరికానికి ఏరా సత్య అంటే మనం చాలా గౌరవంగా భావిస్తాం. అయినప్పటికీ కూడా చిన్న కార్యకర్తలైన మనల్ని కూడా గారు అని సంబోధించారు. వారి ఉన్నత సంస్కారం గురించి చెప్పడం కోసం నేను మాట చెప్తున్నాం, నా గొప్పతనం కోసం కాదు. ఎటువంటి కార్యకర్తలైనా చిన్న కార్యకర్తను కూడా పేరు పక్కన గారు కలిపి మాట్లాడడం వారి గొప్పతనం. అటువంటి మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి వారి ఇవాళ మన మధ్య లేకపోవడం నిజంగా చాలా విచారం. అదేవిధంగా వారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు, పెద్ద వేణుగోపాల్ రెడ్డి గారు అప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆ సమయంలో 6 లక్షల నుంచి దాదాపు 18 లక్షల దాకా మన సభ్యత్వం పెరిగింది. వారు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా చిక్కడపల్లి మన రాష్ట్ర కార్యాలయంలో ఒక చిన్న గదిలోనే, దాన్నే కార్యాలయంగా, దాన్నే నివాసంగా ఏర్పరచుకొని వారు అధ్యక్షులు ఉన్న సమయం పూర్తిగా పనిచేశారు. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రానికి ఒక పెద్ద కార్యాలయం ఉండారా, రాష్ట్ర స్థాయిలోనే పరితపించారు. దానికోసం పునాది రాయి వేసి ఇవాళ అటువంటి పెద్ద భవనం నిర్మాణం కావడానికి కూడా వారి సహకారంతోనే జరిగిందని నేను భావిస్తున్నాను. వారు నమ్మినట్టుగా వారి ఆశయ సాధన ఏదైతే ఉందో, ఈ రైతన్న సంతోషం ఉండడం, గ్రామాభ్యుదయం, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ వల్ల మాత్రమే సాధ్యమవుతాయని వారు నమ్మారు. ఆ ఆశయ సాధన కోసం అందరం కార్యకర్తలను కూడా కట్టుబడి ఉండాలని, దానికోసం కృషి చేయాలని నేను కోరుకుంటూ, వారి ఆత్మకు భగవంతుడు శాంతిని చేకూర్చాలని కోరుకుంటున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. అధ్యక్షులు వీర్రాజు గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు, పెద్దలు వేణుగోపాల్ రెడ్డి గారు, సత్య, చాలా విషయాలు చిలకం రామచంద్ర గారి గురించి వారు చెప్పడం జరిగింది. మాది చిలకం రామచంద్ర గారితో నాది ప్రత్యేకమైనటువంటి అనుబంధం. వారు చెప్పినట్టుగా వారి రాజకీయ జీవితము సర్పంచ్ నుంచి మొదలుకొని సమితి ప్రెసిడెంట్గా వారు రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల మన్ననలు పొందిన వ్యక్తి. రాయలసీమలో మనకంటూ ఒక సమితి ప్రెసిడెంట్ ఉంటే కార్యకర్తలుగా ఆ రోజుల్లో మేము గర్వపడేవాళ్ళం. ఆ కాలక్రమంలో వారు
రాష్ట్ర అధ్యక్షునిగా హైదరాబాద్కు వచ్చినప్పుడు వారితో ప్రత్యేకమైనటువంటి సాన్నిహిత్యము, అనుబంధము, అపారమైన విశ్వాసం నా పట్ల వారికి. వారు రాష్ట్ర అధ్యక్షుడిగా వారి టీంలో నేను పనిచేయను, అధికార ప్రతినిధిగా, జనరల్ సెక్రటరీగా. వేణుగారు చెప్పినట్టుగా చిక్కడపల్లి కార్యాలయం ఏదైతే రాష్ట్ర అధ్యక్షులు అక్కడే నివాసము, పూర్తి స్థాయి కార్యకర్తగా వారు పనిచేశారు. మద్రాసు వదులుకొని వారి పూర్తి సమయంతో ఫుల్ టైమర్గా అధ్యక్షుని, ఫుల్ టైం ప్రెసిడెంట్గా పనిచేశారు. ఆ రోజుల్లోనే ఆ చిక్కడపల్లి కార్యాలయం రావడానికి కూడా ప్రధానమైన భూమిక ఆ రోజు వేణుగారు, రామారావు గారు ఆదేశం మేరకు అది మన సంస్థకు తీసుకోవడంలో నా పాత్ర ఉందనే నాకు ఒక గర్వంగా కూడా ఫీల్ అవుతూ ఉంటాను. ఈ రోజు కూడా అది బాగా కలిసి వచ్చిన ఆఫీస్ బీజేపీ కాదు. ఆ రోజు నేను రోజువారీగా ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి చేరికలు, సానుకూల ఫలితాలు ఆ కాలం నుంచి రావడం. అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా శాంతి కోసము, నీటి కోసం చేసిన యాత్ర ఇప్పుడు పాదయాత్రలు దానికి ప్రచారం బాగా మీడియా కల్పిస్తుంది. కానీ వారు 1100 కిలోమీటర్లు రాయలసీమ శాంతి కోసం చేసినటువంటి యాత్ర, నీటి కోసం చేసిన యాత్ర అది అపురూపమైనది, ఒక చరిత్రాత్మకమైనది కూడా. 1100 కిలోమీటర్లు అంటే ఆ రోజుల్లో మీడియా అంత ప్రచారం లేదు. ఆ తర్వాత వారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారి కమిటీలో నేను పనిచేస్తే సస్యశ్యామల యాత్ర ప్రొఫెసర్ శేషయ్య గారు దానికి యోజనకు చిలకరెడ్డి గారి 4 బృందాలు ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాల నుంచి ఏకకాలంలో యాత్రలు చేపట్టాలన్నప్పుడు, సరే ఆ రోజు నేను ఎమ్మెల్యేగా, డిప్యూటీ లీడర్గా ఉండడం, ఆ యొక్క రూపకల్పనలో చిలకం రామచంద్ర గారు ఆయన టీంలో నన్ను ఎంచుకున్నారు. ఆ రకంగా తెలంగాణ నుంచి ఒక యాత్ర, రాయలసీమ నుంచి ఒకటి, ఆంధ్ర నుంచి ఒకటి, తెలంగాణ నుంచి 2వ యాత్ర. చిలకం రామచంద్ర గారు ఆయన బృందంలో, ఆయన నేతృత్వంలో నన్ను ఎంచుకొని నన్ను రాయలసీమ నుంచి వరంగల్ దాకా ఆయనతో కూడాగా యాత్రలో నేను పాల్గొన్నాను. చాలామంది ఆ రోజు అడిగారు, అరే లక్ష్మణ్ గారు వారి ప్రాతినిధ్యం హైదరాబాదు, తెలంగాణలో వారు తిరిగితే బాగుంటుందంటే వారు రామచంద్ర గారు, లేదు లక్ష్మణ్ గారికి అన్ని ప్రాంతాల్లో వారి పట్ల మరి మంచి అభిప్రాయం ఉంది కాబట్టి వారు నాతో ఉండడం బాగుంటుందని చెప్తే, నిజంగా వారు ఆ వయస్సులో దాదాపు నాకు తెలిసి 15 రోజులు యాత్ర, సస్యశ్యామల యాత్ర, దాని కంక్లూడింగ్ వరంగల్లో భారీగా జరిగింది. ఒక మంచి వాతావరణము పార్టీకి కల్పించింది. పార్టీ విస్తరించింది వారి నాయకత్వంలో అధ్యక్షులుగా. ఫలితాలు ఏ మేరకు వచ్చేది రెండో అంశం అయితే, సత్యగా చెప్పినట్టుగా సభ్యత్వం పెరగడం కాదు, భౌగోళికంగా, సామాజికంగా కూడా పార్టీ విస్తరించింది. ఆ తర్వాత క్రమంలో వారు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒకసారి అనారోగ్యానికి గురవుతాయి. నాకు వేణుగారు ఫోన్ చేస్తే వెంటనే కేర్ హాస్పిటల్ వారి నాంపల్లికి తీసుకెళ్తే అప్పటికే వారికి బ్రెయిన్ స్ట్రోక్. అర్ధరాత్రి మేము బయలుదేరి ఆ ఉన్న పొలంగా సర్జరీ చేయాలన్నప్పుడు వారు మాట్లాడకుండా, ఎవరిని సంప్రదించకుండా మరి వెంటనే నిర్ణయం తీసుకుని వారు కూడా సమ్మతి వ్యక్తం చేయడం, మామూలుగా ఉన్న వ్యక్తి సడన్గా ఆ విధంగా రావడం వల్ల దాదాపు ఆ మేజర్ సర్జరీ జరిగింది. ఆ మేజర్ సర్జరీ జరిగిన తర్వాత ఆసుపత్రిలో మేము చాలా రోజులు వారిని అక్కడ చూసి, తర్వాత బయటకు వచ్చిన తర్వాత చాలా ఆరోగ్యంగా, ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా బాగా. కానీ వారు చేసినటువంటి సేవలు పార్టీకి ఎనలేనివి. మరి ఏనాడు కూడా పదవుల కోసం, లేదా ఎమ్మెల్యే కాలేదో, ఎంపీ కాలేదనో, లేదా చాలామంది కోరారు మన పార్టీ అధికారులకు వచ్చింది వాజ్పేయి గారి హయాంలో కానీ, లేదా మోదీ గారి హయాంలో కానీ, వారికి ఏదైనా సముచిత స్థానం రావాలని కార్యకర్తలు చాలామంది కోరుకున్నారు. కానీ వారికి మాత్రం ఏనాడు ఆ తపన లేకుండా ఉండేది. వారు చనిపోయే ముందు కూడా ఒక నెల రోజుల కింద కూడా నాతో ఫోన్లో మాట్లాడారు. కరోనా సంక్రమించిందని తెలిసింది, ఎట్లా ఉన్నారు లక్ష్మణ్ గారు, అంత కుటుంబ సభ్యులు. ఆయనకు ఎప్పుడు ఈ విధంగా పాత వాళ్ళని పలకరించే సాంప్రదాయం. మధ్యలో కొడుకు ఈశ్వర్ రాజకీయంగా నగరిలో నేను పోటీ చేస్తానని డైరెక్ట్గా రామచంద్ర గారు చెప్పలేక మా ద్వారా చెప్తే మమ్మల్ని ఒకటే అంటేవారు,
అయ్యా లక్ష్మణ్ గారు వాడికి రాజకీయాల పట్ల అంత ఆసక్తి ఉంటే మొదట ఊళ్ళో వెళ్ళి ముందు పనిచేయమని చెప్పండి. గ్రామంలో పనిచేసిన తర్వాత కార్యకర్తలు ప్రజలు కోరుకుంటే పోటీకి అనుమతిస్తాను తప్పితే ఆ రకంగా రాష్ట్ర స్థాయి నాయకుడు కొడుకుగా వెళ్ళి పోటీ చేస్తే నేను సమ్మతించనని చెప్పడం, ఆ రకంగా వారు ఈశ్వర్ కూడా తర్వాత కాలక్రమంలో ఊర్లోకి వెళ్ళి పనిచేయడం జరిగింది. కాబట్టి వారు చెప్పినట్టుగా వారి మిత్రులు టీకే నాయుడు గారు కూడా నాకు మంచి పరిచయం. చాలా సందర్భాల్లో వారు ఈ రాష్ట్ర విభజన తర్వాత కూడా ఎప్పటికప్పుడు వారు మాట్లాడుతుండేవారు. నేను ఎప్పుడు తిరుపతికి వెళ్ళినా చిత్తూరుకి వెళ్ళినా వారు కలిసేవారు. ఈ మధ్యకాలంలో తిరుపతి ఉప ఎన్నిక సందర్భం కూడా వారితో మాట్లాడే అవకాశం కలిగింది. నిజంగా వారు మాకు ఎంతో స్ఫూర్తి. ఈనాటి తరం వారి జీవితాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి, ఒక ప్రేరణ తీసుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు బీజేపీకి చేసే సేవలు మరవలేనిది. అది రాయలసీమ నగరి ప్రాంతానికి సంబంధించిన కానీ తెలంగాణలో కూడా ఇవాళ పార్టీ ఈ స్థాయికి ఎదిగింది. ఈ స్థాయిలో ఇంతమంది మేము గతంలో ప్రజాప్రతినిధులు, ఈ రోజు కూడా అనేక మంది కొత్త వాళ్ళు కూడా పార్టీకి రావడానికి వారు చేసినటువంటి సేవలు మరవలేదని చెప్పి నేను భావిస్తూ, వారి యొక్క లోటు ఆ కుటుంబానికి మాత్రమే కాదు, ఏ భావోచలంతో పనిచేసేటువంటి మనలాంటి వాళ్ళు కూడా అది తీరని లోటు. ఒక సిద్ధాంతాన్ని కట్టుబడి ఆయన ఏమాత్రం ఎవ్వరి మనసు నొప్పించకుండా మాట చాలా సొమ్ము. నాకు తెలిసి నేను పనిచేసినటువంటి దాదాపు 10 సంవత్సరాల వారితో ఎక్కడ కూడా ఒకరిని మాట అన్నినటువంటి లేదు. కాబట్టి అటువంటి వాళ్ళని ఆదర్శంగా ఈనాటి తరం ఏదో షార్ట్ కట్ మ్యారేజ్లో ఉన్న పలంగా ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి అని కోరుకునే వాళ్ళు వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని, వారి ఆత్మకు కూడా శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు లక్ష్మణ్ గారు. ఇప్పుడు మన ఆంధ్ర ప్రాంతానికి పూర్వ అధ్యక్షులు అలాగే మిజోరాం గవర్నర్గా నియుక్తులైనటువంటి డాక్టర్ ఖమ్మంపాటి హరిబాబు గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షులు చిలకం రామచంద్రారెడ్డి గారు యొక్క సంతాప సభలో పాల్గొనడం చాలా బాధాకరంగా ఉంది. ఇటీవల కాలంలోనే వారితో మాట్లాడాను. వారే ఫోన్ చేసి నాకు కరోనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎలా ఉన్నారని చెప్పి పరామర్శించడం కూడా జరిగింది. ఇంత త్వరగా ఆయన మన నుంచి దూరం అవుతారని నేను భావించలేదు. వారు కూడా కరోనాకు గురై అంతిమంగా వారి యొక్క ప్రాణాలు వదలటం చాలా బాధాకరమైన విషయం. ఈ మధ్యలో జీకే నాయుడు గారిని వారికి అత్యంత ప్రియమైన మిత్రుడు ఉండేవారు, వారి యొక్క భాగస్వామి. ఆయన చనిపోయారు అని తెలిసినప్పుడు నేను ఆయనకు ఫోన్ చేయాలనిపించింది. ఎందుకంటే అంత సన్నిహితుడు కాబట్టి ఆయన ఎట్లా ఉన్నారా అనే ఉద్దేశంతో మాట్లాడదాం అనుకుంటూ ఉండగానే హాస్పిటల్లో చేరారనే విషయం తెలిసింది. ఆ విధంగా వారు కరోనా బారికి పడి ప్రాణాలు వదలటం కూడా చాలా బాధాకరంగా అనిపించింది. వారు పార్టీ యొక్క అభివృద్ధికి చాలా కష్టపడి పనిచేశారు. శాసనసభకు పోటీ చేసి అతి కొద్ది ఓట్లలోనే ఓడిపోయారు. లేకపోతే ఒక ఎమ్మెల్యేగా కూడా మంచి పాత్ర నిర్వహించే అవకాశం వారికి లభించుండేది. తర్వాత మేమంతా కూడా 1999లో శాసనసభ్యులుగా ఎన్నికైనప్పుడు హైదరాబాదులో పార్టీకి కార్యాలయం లేదు అని చెప్పి ఉన్న 12 మంది ఎమ్మెల్యేలని మీరు ఎట్లాగైనా సరే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి, ముఖ్యమంత్రితో మాట్లాడి మన పార్టీకి స్థలాన్ని కేటాయించే విధంగా ఇవాళ ఆ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఎదురుగుండా ఉన్నటువంటి ఒక స్థలం కేటాయించబడ్డం, ఆ స్థలంలో మంచి కార్యాలయం నిర్మించాలనేటువంటి ఒక ఆలోచన కూడా వారి యొక్క కాలంలో జరిగి బీజేపీ కార్యాలయం ఏర్పాటులో వారి యొక్క పాత్ర చాలా ప్రముఖమైనటువంటిది. అలాగే రాయలసీమ ప్రాంత వాసిగా రాయలసీమ సమస్యలను శాంతి కోసం, నీటి కోసం అనేటువంటి పేరుతో వారు చేసిన ఒక పాదయాత్ర
చారిత్రాత్మకమైనది. బీజేపీ యొక్క చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ బీజేపీ చరిత్రలో ఇది ఒక ప్రధానమైన ఒక ఘట్టం. రైతుల పట్ల గ్రామీణ ప్రాంతాల యొక్క అభివృద్ధి పట్ల వారికి ప్రత్యేక ఆసక్తి ఉంది. వ్యవసాయం పట్ల ప్రత్యేకమైనటువంటి ఆసక్తి ఉంది. అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వ సమయంలో వారిని జాతీయ అగ్రికల్చర్ కమిషన్ సభ్యులుగా కూడా నియమించడం జరిగింది. అయితే అతి తక్కువ కాలంలోనే ఆ పదవి కాలం ముగిసింది. ఎందుకంటే 2004లో మన ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాకపోవడం వలన ఆ యొక్క అగ్రికల్చర్ కమిషన్ సభ్యత్వాన్ని కూడా వారు ప్రభుత్వం మారగానే వదిలేశారు, రాజీనామా చేశారు. ఆ విధంగా మంచి నైతిక విలువలకు కట్టుబడి ప్రేరణాత్మకమైనటువంటి యొక్క వారి జీవితం కార్యకర్తలందరికీ కూడా చాలా మార్గదర్శకం. అటువంటి మంచి మహనీయుడు, సౌమ్యుడు, ఎవరిని కూడా మనసుని బాధ పెట్టేవారు కాదు. ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్టు కూడా వారికి అనారోగ్యం పాలై బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మేజర్ సర్జరీ జరిగినప్పుడు మంచి ఆందోళనకరమైన ఒక వాతావరణం ఉండేది. అయినా సరే వారు ఆ యొక్క అనారోగ్యం నుంచి కోలుకొని మరలా తిరిగి క్రియాశీలకంగా పనిచేయటం చాలా సంతోషాన్ని ఇచ్చింది. అలాంటి ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించి జీవితాన్ని కొనసాగించిన రామచంద్రారెడ్డి గారు మన మధ్య లేకపోవడం, వారి యొక్క కుమారుడు ఈశ్వర్ రాజకీయాల్లోకి రావాలని చాలా కుతూహలం చూపించినా కూడా ఆ విధంగా కాదు, నువ్వు బాగా పనిచేసి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వస్తే తప్పితే నేను రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి, నేనేదో ఒక పొజిషన్లో ఉన్నాను కాబట్టి నువ్వు రాజకీయాల్లో ఉండటం సరికాదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినటువంటి నాయకుడు రామచంద్రారెడ్డి గారు. అటువంటి నాయకుడు మన మధ్య నుంచి వెళ్ళిపోవడం మనందరికి కూడా బాధాకరం. ఆ విధంగా వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని చెప్పి వారి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారి యొక్క కుటుంబానికి, వారి యొక్క కుమారులకు, కుమార్తెలకు ప్రగాఢమైన ఒక సానుభూతి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు హరిబాబు గారు. అలాగే ఇప్పుడు ఇంతకు పూర్వం మన ప్రాంత సంఘటన ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ప్రస్తుతం సామాజిక సమరస్థ అఖిల భారత ప్రముఖ ఉన్నటువంటి శ్రీ శ్యామ్ ప్రసాద్ గారిని వారి సందేశవాసంగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. శ్రీ రామచంద్రారెడ్డి గారితో 78 నుంచి నాకు పరిచయం బాగుంది. వారు జనతా పార్టీ జిల్లా కార్యదర్శిగా, నేను ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రచారంగా ఉన్నప్పటి నుంచి సాన్నిహిత్యం ఉంది. 99 నుంచి 2004 వరకు రాష్ట్ర అధ్యక్షులుగా వారు ఉన్న సమయంలో రాష్ట్ర కార్యాలయ కార్యదర్శిగా, బీజేపీ కార్యాలయ కార్యదర్శిగానే ఉన్నాను. ఆ సమయంలో సన్నిహిత్యం ఎక్కువ. వారి గురించి కేవలం 3 పాయింట్స్ చెప్పారు. ఒకటి, ప్రజాప్రతినిధిగా, సర్పంచ్గా ఉన్నా, సమితి ప్రెసిడెంట్గా ఉన్నా అభివృద్ధి కార్యక్రమాల కోసం వారు ఆదర్శంగా పనిచేశారు. ఏ పార్టీ, ఏ కులములు తేడా లేకుండా ప్రజలందరికీ, అన్ని గ్రామాల వాళ్ళకి అభివృద్ధి ప్రధానంగా సర్పంచ్గా పనిచేశారు, సమితి ప్రెసిడెంట్గా పనిచేశారు. ఒకటి. రెండోది, పార్టీలో ఉన్నప్పుడు అందరినీ కలుపుగడల విషయంలో వాడు ఎక్స్పర్ట్ అయ్యారు. వాళ్ళు అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆ రోజు 4 కేంద్ర మంత్రులు ఉండేవాడు మన స్టేట్లో, 7 మంది లోక్సభ సభ్యులు ఉండేవాళ్ళు, 12 మంది ఎమ్మెల్యేస్ ఉండేవాళ్ళు. ఈయన ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, రాష్ట్ర అధ్యక్షుడు మాత్రమే. అయినప్పటికీ తనకున్న సీనియారిటీ, కలుపుకుపోయే స్వభావం కారణంగా అందరితో కలుపుకెళ్ళేవాడు ఆయన. అందులో ఇబ్బందులు ఏమిటో తెలుసు నాకు, నేను ప్రత్యక్షంగా ఉన్నాను కదా. ఆ విధంగా పార్టీలో ఉన్నప్పుడు ఈ పదవి శాశ్వత అనుకోకుండా పాత వాళ్ళని, కొత్త వాళ్ళని, పనిచేసే వాళ్ళని, పని చేయని వాళ్ళని, అన్ని రకాల వాళ్ళని కలుపుకుంటూ వెళ్ళేటువంటి ఒక కార్యకర్తగా నైపుణ్యం అడిగింది. ఇది రెండో విషయం.
ఆయన ఒక వ్యాపారం చేసేవారైనా ఇంకా వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకోవచ్చును, కానీ రాజకీయాలకు వచ్చారు ఆయన. కాబట్టి ఖర్చు పెట్టడం తప్ప వ్యాపారం నుంచి ఇక్కడ పార్టీ నుంచి సంపాదించుకునేది ఏం లేదు. ప్రజాప్రతినిధిగా ఉన్నా, పార్టీలో ఏ పోస్ట్లో ఉన్నా. కాబట్టి పార్టీ ద్వారా లాభపడడం కాకుండా ప్రతిరోజు ప్రతి సంవత్సరము తన జేబులోంచే పార్టీ కోసం ఖర్చు పెట్టడం, ఇది ఆయన ప్రవృత్తి. 4వ విషయం, మొరాలిటీగా విలువ ఎక్కించారు. తను ఏ చిన్న తప్పు చేసినా ఎవరేమనుకుంటారో అనే ఒక భయం అనుకుంటేది ఇప్పుడు. ఆయన చేస్తే చేయకపోయినా ఇది చాలా అవసరం. నన్ను ఏమేమనుకుంటారే అని చెప్పి కళ్ళు మూసుకుని పనిచేయడం కాకుండా తను చేసే పని వల్ల పార్టీ కానీ నష్టం వస్తుందేమో అనేట్లో భయంతో ఆయన వ్యవహరించేవారు. ఇది ఆయనకున్న స్వభావము. ప్రతి 3 నెలలకు ఒకసారి ఆయనే ఫోన్లో మాడుతుండేవారు, విషయాలు చెప్తుండేవారు, ఇంటి విషయాలు, పార్టీ విషయాలు చెప్తుండేవారు. ఆయన ఆ రకంగా ప్రతి 3 నెలలకు ఒకసారి ఆయనే ఫోన్ చేసి మాడుతుండేవారు మనసులో విషయం. ఆ విధంగా ఒక ప్రజాప్రతినిధిగా, ఒక పార్టీ నాయకుడిగా మన అందరము కూడా వారికి తెలుసుకోవాల్సిన విషయం ఈ 4 విషయాలు అనిపిస్తుంది నాకు. అలాంటి వారు లేకపోవడం ఒక పెద్ద లోటు. వారికి, కుటుంబానికి, వారి కుమారుడు ఈశ్వరుడికి నా శ్రద్ధను తెలియజేస్తూ ముగిస్తాను. నమస్కారం. ధన్యవాదాలు శ్యామ్జీ. ఇప్పుడు మన రాజ్యసభ సభ్యులు శ్రీ జీవీఎల్ నరసింహారావు గారిని వారి సంతాప సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నిజంగా పార్టీకి అత్యంత సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలందరికీ ఆదర్శప్రాయమైనటువంటి రామచంద్రారెడ్డి గారి అకాల మరణం నిజంగా అందరినీ బాధించేటువంటి విషయం. వయస్సు ఒక రకంగా చెప్పాలంటే 80లో పడినా కూడా చాలా చురుగ్గా అన్ని విషయాల పట్ల, పార్టీ విషయాల పట్ల, అభివృద్ధికి సంబంధించిన విషయాల పట్ల అత్యంత శ్రద్ధ కలిగినటువంటి నాయకునిగా ఆయన నాకు పరిచయం. నిజం చెప్పాలంటే వారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నాకు వారితో పరిచయం కానీ సన్నిహితం కానీ లేదు. కానీ గత 4-5 సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో మరి తిరుపతి వెళ్ళినప్పుడు కానీ, ఇతర ప్రాంతాల్లో కానీ వారిని కలిసినప్పుడు వారికి ఉన్నటువంటి పార్టీ అభివృద్ధి పట్ల, నాయకత్వం పట్ల, మోడీ గారు చేసేటువంటి ప్రభుత్వం చేసినటువంటి విధాన నిర్ణయాల పట్ల ఆయనకు కేవలం పార్టీ చేసే నిర్ణయాలని అభిలషించడమే కాదు, స్వయంగా ఇందాక పెద్దలు హరిబాబు గారు చెప్పినట్టుగా వ్యవసాయ రంగం మీద ఆయనకు విస్తృతమైనటువంటి అవగాహన, విస్తృతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉండటం కారణంగా అనేక సందర్భాల్లో నేను మాట్లాడినప్పుడు కూడా వ్యవసాయ రంగం గురించి అధిక విషయాలు చెప్పేవారు. మార్కెట్ యార్డుల వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు, ఏ రకంగా రైతులకి ఆదాయం రెట్టింపు చేయాలనేటువంటి మోడీ గారి సంకల్పం సాకారం అయ్యేలా ఇంకా ఏం చేయాలి. ఇన్ఫాక్ట్ ఆయన చాలా ఒక మంచి ఆయనకున్నటువంటి అవగాహనతో ఈ మధ్య వరకు కూడా వ్యక్తిగతంగా నాకు, ప్రభుత్వంలో పెద్దలకు అనేక మంది కూడా సలహా సూచనలు ఇవ్వటం జరిగింది. సో ఆఖరి నిమిషం వరకు కూడా ప్రజల కోసం, అభివృద్ధి కోసం, వ్యవసాయదారుల కోసం, రైతుల కోసం, పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ ఐడియాలజీ ఇంకా ప్రజల్లో అది ఇంకా దాన్ని ఎలా పెంపొందించాలి, దాన్ని ఎలా ప్రాచుర్యం సాధించేలా చేయాలి అన్న దానికి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహనీయుడు చిలకం రామచంద్రారెడ్డి గారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన ఆశయాలని, ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో మనందరం పార్టీ కార్యకర్తలందరూ కూడా పని చేయాలని, ఆయన మనకు చిరకాలం ఆయన ఇచ్చినటువంటి సేవలు వాటిని గుర్తుంచుకునేలా పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారు, అక్కడ చూస్తున్నాను అక్కడే కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా ఉన్నారు వేదిక పైన. మరి ఏదైనా మనం వారి ఆత్మని, వారి జ్ఞాపకంగా మనం ఏదన్నా చేయగలుగుతామా అన్నది ఒక ఆలోచన చేస్తే బాగుంటుందని ఒక సూచన ప్రాయంగా
తెలియజేస్తున్నాను. మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే అటువంటి జీవిత కాలం పార్టీకి సేవలు అందించినటువంటి పెద్దలు మనకి ఖచ్చితంగా స్ఫూర్తిదాయకంగా ఉంటారు కనుక మనం ఏ రకంగా వారి సేవల్ని గుర్తుంచుకునే విధంగా మనం చేయొచ్చు అని ఆలోచిస్తే బాగుంటుంది. వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి మరొకసారి సంతాపం తెలియజేస్తూ నమస్కరిస్తూ ఈ చిన్న సందేశాన్ని ముగిస్తున్నాను. భారత్ మాతా కీ జై. ధన్యవాదాలు జీవీఎల్ గారు. ఇప్పుడు అదే చిత్తూరు జిల్లాకు చెందినటువంటి సీనియర్ నాయకురాలు శ్రీమతి శాంతారెడ్డి గారిని వారి సంతాప సందేశం ఇవ్వాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రామచంద్రారెడ్డి గారికి సంతాప సభ ఏర్పాటు చేసి ఇలా మనం అందరం కలుసుకునేవలసినటువంటి పరిస్థితికి చింతిస్తా ఉన్నాను. ఎందువల్లంటే ఆయన ఎప్పుడు కూడా తను పెద్దవాడు అయ్యారని చెప్పి అనుకునేవాడు కాదు. పిల్లోళ్ళలాగా పెద్దోళ్ళల్లో పెద్దోళ్ళలాగా మెలిగేటువంటి వ్యక్తి. అంత సమయస్ఫూర్తితోటి ఈ వయసులో కూడా ఆయన వ్యవహరించేవాడు. బహుశా పంచాయతీ లెవెల్ నుంచి ఎదిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి రాజకీయంలోని అన్ని మెలకువలు కూడా ఒడిసి పట్టుకున్నారు. ఎవరిని, ఏ సెక్షన్ని, ఏ ఏజ్ గ్రూప్ని ఎలా మౌల్డ్ చేసుకోవాలో చాలా చక్కగా తెలిసినటువంటి వ్యక్తి. రామచంద్రారెడ్డి గారితో మెలిగినటువంటి సెకండ్ జనరేషన్ వాళ్ళందరూ కూడా ఆయన స్కూల్లో పెరిగినటువంటి వాళ్ళు. ఆ నిబద్ధతను చూసి ఆ నిబద్ధతతోటి ప్రవర్తించడమే రాజకీయ నాయకుడు లక్షణము అనేటువంటి ఒక వాల్యూ ఎడిషన్ పాలిటిక్స్ చేసినటువంటి వ్యక్తి. ఆయన పాలిటిక్స్ చేయడానికి మాత్రమే రాలేదు. హీఈస్ ఎ బార్న్ లీడర్. అటు మండలం స్థాయిలో గుర్తింపు పడినటువంటి, అంటే పార్టీకి అతీతంగా గుర్తింపు పడినటువంటి నాయకుడు. చిత్తూరు జిల్లాలో ఎవరు కూడా ఆయన్ని మర్చిపోలేనటువంటి నాయకత్వం. భారతీయ జనతా పార్టీలోనూ కాదు, అన్ని పార్టీల్లో కూడా. అదేవిధంగా రాయలసీమ సమస్యల కోసం చిత్తశుద్ధితోటి ఏ రాజకీయ పార్టీ కూడా వేయనటువంటి అడుగులు వేసి అన్ని రాజకీయ పార్టీలకు కూడా రాయలసీమ డెవలప్మెంట్ అంటే మన అడుగులు ఇలా పడాలి అని పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి. మన అడుగులు ఇలా పడాలి, ఇందుకోసం నిర్దేశించబడాలి మన నాయకత్వం అనేటువంటిది మేమందరం కూడా ఆ స్కూల్లో పెరిగినటువంటి వాళ్ళం. వాల్యూ ఎడిషన్స్ ఇందాక శ్యామ్ గారు చెప్పినట్టు ఒక చిన్న పరుషమైనటువంటి మాట కూడా నేను ఇప్పటిదాకా ఆయన సహచరంలో దాదాపు 40 ఏళ్ల నుంచి నేను పెరిగాను. కలిసి పనిచేశానని చెప్పడం కాదు, పెరిగాను నేను. ఒక్క పరుషమైనటువంటి స్వభావ సిద్ధంగా నాకున్నటువంటి పార్టీ పరంగా ఉండేటువంటి చిక్కులు కానీ, చికాకులు కానీ, విసుగు కానీ, సంతోషం కానీ ఏదైనా తొలిగా పంచుకునేటువంటి వ్యక్తి రామచంద్రారెడ్డి. నా కుటుంబంలో నా తండ్రి ఎంతనో, పార్టీలో నాకు ఒక పెద్ద దిక్కు. బహుశా ఆయన నాకు ఇచ్చినటువంటి గౌరవం మహిళగా, దాన్ని చూసి అరే ఇలాగా మహిళలతో ఉండాలని మిగతా నా జనరేషన్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా నన్ను అత్యంత గౌరవంగా చూసుకున్నారు. దానికి కారణం దాని తర్వాత వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీలో మహిళా కార్యకర్తల పట్ల ఎలా ప్రవర్తించుకోవాలి, మంచి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ పట్ల ఏ విధంగా వ్యవహరించాలనేటువంటిది నేర్చుకున్నారని చెప్పి కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం. ఆయన లేని లోటు వాళ్ళ కుటుంబానికి మాత్రమే కాదు, రాయలసీమ సమాజానికి అంతా కూడా చాలా పెద్ద లోటు. భారతీయ జనతా పార్టీ ఫ్యామిలీకి అంతా కూడా పెద్ద లోటు.
అటువంటి మచ్చలేనటువంటి నాయకత్వాన్ని మనకు ఇచ్చిన దానికి ఆ భగవంతుణ్ణి మనం సదా రుణపడి ఉండాలి. వారి ఆదర్శాన్ని ఆచరణలో చూపించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆయన కన్న కళ రాయలసీమ ప్రాంతానికి నికర జలాలు సాధన తీసుకొని రావాలి, నికర జలాల్ని సాధించుకోవాలి అనేటువంటిది ఆయన కన్న కళలు. అది ఒక్క భారతీయ జనతా పార్టీ తోటే సాధ్యమవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఆయన కళలని మనం సాధించడానికి ప్రయత్నం చేయాలి. చివరిలో నేను ఆయనలో ఒక హాస్య చతురుడు కూడా ఉన్నాడు. ఎంత సీరియస్గా ఎంత సబ్జెక్ట్ వైజ్ మాట్లాడినా కూడా ఆఖరిలో ఆయన చాలా ఒక చిన్న పిల్లవాడిని నవ్వినట్టుగా నవ్వుతూ జోకులు వేసేవాడు. ఆయనకి ఇంకో ఆశ ఉండేది. ఆ ఆశ అది సగంలోనే ఆగిపోయింది. ఒక సినిమా తీయాలని ఉండేది. ఆ సినిమాలో వెంకయ్య నాయుడు గారిని ఒక పోషణ వేయమని చెప్పి ఆయన అడిగేటువంటి సందర్భం నాకు తెలుసు. అంత హాస్య చతురుడు. తర్వాత ఇందాక మన శ్యామ్ గారు, వేణు గారు చెప్పినట్టుగా ఎన్ని సమస్యలు వచ్చి పడినా కూడా నిమ్మలంగా ప్రశాంతంగా ప్రవర్తిస్తున్న అంతర్గతంగా ఆయనకి ఒక ఆందోళన ఉండేది. ఆ ఆందోళన మా బోటి వాళ్ళని దగ్గరగా చూసినటువంటి వాళ్ళం కాబట్టి ఒక పదం ద్వారా మేము గుర్తుపట్టేటువంటి వాళ్ళం. అదేంటంటే హాస్యంగా ఆయన కానిండమ్మా చలో చలో అని తెలంగాణలో ఏ విధంగా అయితే వాడతారో అది తమిళ్ కల్చర్లో రైట్ రైట్ అనేవాడు. అంటే ఇదేంటిది ఈయన రైట్ అనే పదం వాడుతున్నాడు అని చెప్పి అంటే ఇక పద అన్నట్టుగా అర్థం చేసుకోండి. ఆయనకి ఇంకా చాలా తట్టుకోలేనంత అంత ఒత్తిడి పెరిగిపోయినప్పుడు ఆయన రైట్ అనేటువంటి పదం వాడేవాడు అని చెప్పి నవ్వుతూ మాట్లాడు. ఇలాగా మేము ఎప్పుడు కలుసుకున్నా కూడా ఎంత సీరియస్గా ఉన్నా, ఎంత కఠినమైనటువంటి పరిష్కారం చూపించిన పక్కన ఒక హాస్య చతురుడు కూడా ఆయనతో పాటు కలిసి మేము చూడడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా రాయలసీమకి నికర జలాలు సాధించడంలో మనం ఏవైతే చెయ్యాలనుకుంటున్నామో దాన్ని సాధించిన తర్వాత ఆయన ఆత్మశాంతి కలుగుతుందని చెప్పి నేను భావిస్తూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. రామచంద్రారెడ్డి గారి కుటుంబము, మా కుటుంబము 3 తరాల నుంచి బంధుత్వం ఉంది, కలిసి పెరిగినటువంటి వాళ్ళం. యూత్ కాంగ్రెస్లో ఆయన ఉన్నప్పుడు మా తాతగారు ఎమ్మెల్యేగా ఉండేవారు. ఆ టైం నుంచి కూడా మా కుటుంబంలో 3 తరాల నుంచి కలిసినటువంటి కుటుంబము. ఆ కుటుంబానికి వారు లేని లోటు కలగకుండా మనము అండగా ఉందాము అనేటువంటి ఒక మెసేజ్ని వారికి పంపించాలని చెప్పి వాళ్ళ కుమారుడికి, వాళ్ళ కుమార్తెలకి, అందరికీ కూడా వారి లేని లోటును మనం తీర్చలేము, కానీ వారికి మనమున్నాము అనేటువంటి మెసేజ్ని పంపించాల్సిందిగా రాష్ట్ర అధ్యక్షుడిని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. ధన్యవాదాలు శాంతారెడ్డి గారు. అలాగే ఇప్పుడు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మాధవ్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మాధవ్ గారు అన్మ్యూట్ చేసుకోండి. సో మాధవ్ గారు ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. హలో, ఇప్పుడు మన హలో మాధవ్ గారు కంటిన్యూ చేయండి. అందరికీ నమస్కారం. ఇవాళ మనందరికీ కూడా చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే రామచంద్ర గారు అందరికీ కూడా నాకు పితృ సమానులు, అనేక విధాలుగా అందరినీ కూడా ఒక స్ఫూర్తి ప్రదాత. చాలా సందర్భాల్లో
ఆయన నిరాడంబర జీవితం కానీ ఆయన వ్యవహరించిన తీరు కూడా అందరికీ కూడా ఇప్పటికీ ఆదర్శప్రాయం. అందరినీ ఆయన రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న సమయంలో అనేక సార్లు హైదరాబాద్ చిక్కడపల్లి కార్యాలయం ఆయన పలకరించే తీరు కానీ మాట్లాడే తీరు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మన తిరుపతి ఎన్నికల సందర్భంగా ఆయన ఇంట్లో కలిసి ఆయనతో చాలాసేపు గడపడం, కలిసి భోజనం చేయడం జరిగింది. ఆ సందర్భంలో కూడా ఆయన వ్యవహరించిన తీరు కానీ ఒకేలా ఉంది. ఆ విధంగా ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో అనేక రకాల ఒడిదుడుకుల్లో ఆయన నిబ్బరంగా ఉండటం, అలాగే అంత ఆప్యాయంగా పలకరించే ఒక వ్యక్తి, తండ్రి లాంటి వ్యక్తి మనం కోల్పోవడం జరిగింది. నిజంగానే దురదృష్టకరం. ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఈరోజు కరోనా కారణంగా ఆయన కూడా పరమపదించడం దుఃఖించాల్సిన విషయం. ఆయనకి నిరంతరం పార్టీ కోసం తాపత్రయం పడే తీరు, అంటే పార్టీ ఆయన వేరు కాదు ఒకటే అనే భావంతో ఉన్న తీరు కూడా మనందరికీ కూడా ఒక ఆదర్శప్రాయమైంది. ఆ విధంగా ఆయన వ్యవహరించిన తీరు అనేక సందర్భాల్లో ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన ఆలోచన చేసి ఆ విధంగా ఫోన్ చేసి మాట్లాడేది, ఇది ఎందుకు జరిగింది, ఇలా కాకుండా బాగుండేది, స్టేట్మెంట్ ఈ విధంగా వచ్చింది, కాకుండా అంత బాగుండేదని మాకు కూడా తెలియజేస్తున్నారు. అంటే ఆయన పార్టీ పట్ల ఎంత నిశ్చితంగా అన్ని విషయాలు కూడా ఆకలింపు చేసుకుని అవగాహన చేసుకుంటున్నారో మనకి స్పష్టంగా తెలుస్తుంది. అలాగే తీవ్ర ఒత్తిడి కూడా ఉంది. అనేక రకాల కుటుంబ సంబంధించిన విషయాలు, మిగతా విషయాలు, పిల్లల మనవల పెళ్లిళ్ళు, ఇవన్నీ కూడా తీవ్ర ఒత్తిడిలో కూడా అనేక రకాలుగా పార్టీ కోసం ఆలోచించిన తీరు, పూర్తి 100% పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే తీరు. అలాగే నాన్నగారి అత్యంత సన్నిహితులు, అనేక సందర్భాల్లో అనేక రకాల విషయాలు మాట్లాడటం, కలిసినప్పుడు కూడా ఆ విధంగా ఒక ఆప్తమిత్రుని కలిసిన విధంగా ఉండే తీరు కూడా మనందరికీ ఇప్పటికీ గుర్తు. ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడిన తీరు కానీ, నాన్నగారు అక్కడికి వెళ్ళి ఆయన ఇంట్లో గడిపిన సందర్భం కానీ, అలాగా పార్టీకి ఈరోజు ఒక పెద్ద వృక్షాన్ని మనం కోల్పోవడం జరిగింది. ఆ విధంగా నేల పొరగొట్టడం జరిగింది. మనం ఇటువంటి ఆదర్శప్రాయమైన ఒక కార్యకర్త మనం తప్పనిసరిగా స్ఫూర్తి, ప్రేరణ పొందాలని చెప్పి ఆయనకి ప్రగాఢ అనుభూతి తెలియజేస్తూ, కుటుంబానికి కూడా సానుభూతి తెలియజేస్తూ ఆయన సద్గతులు ప్రార్థించాలని భగవంతుడు ప్రార్థిస్తుంది. ధన్యవాదాలు మాధవ్ గారు. ఇప్పుడు మన చిత్తూరు జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రామచంద్రుడు గారు, ఎం రామచంద్రుడు గారిని వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన పెద్దలు, రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారికి, అంతకు పూర్వ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారికి, ఈ సమావేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలందరికీ వందనం తెలియజేసుకుంటూ, తిలకం రామచంద్రారెడ్డి గారితో నాకు సుదీర్ఘకాల ప్రయాణం ఉంది. నేను రాజకీయంలోకి, భారతీయ జనతా పార్టీలోకి రావాలని అనుకున్నప్పుడు మేడం శాంతారెడ్డి గారికి నేను ఒక లెటర్ రాసినాను. వాళ్ళు నన్ను పార్టీలోకి ఆహ్వానిస్తూ మొట్టమొదటిగా కలిపిన వ్యక్తి చిలకం రామచంద్రారెడ్డి గారు. వాళ్ళు అప్పటికే రాష్ట్ర స్థాయిలో బాధ్యత ఉంటే కూడా వాళ్ళు నాతో మాట్లాడిన తీరు అసలు భారతీయ జనతా పార్టీ అంటే ఇంత అప్యాయత, అనురాగాలు ఉంటుందా అనే ఆలోచనకు గురి చేసింది. ఆ రోజు నుంచి కూడా చాలా మొన్నటి వరకు కూడా ఆయనతో ఆ బంధము, ఆయన మాట్లాడే తీరు, అనేకమైన సమస్యలు. మామూలుగా నేనైతే ఆర్థికంగా చిన్న కుటుంబం నుంచి వచ్చింది. అమ్మగారు, మేడం గారు, చిలకం రామచంద్రారెడ్డి గారు ప్రతి విషయంలో కూడా ఆర్థిక విషయాలు కూడా నన్ను అయితే అడిగినారు. ఎట్లుంది పరిస్థితి, కుటుంబ పరిస్థితి. నేను పెళ్లి చేసుకున్నప్పుడు నా పెళ్లి ఇక్కడ రావడం జరిగింది. అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా, అటువంటి వ్యక్తిని నేనైతే ఇక చూద్దామా అనే ఆలోచనతో నాకైతే చాలా బాధగానే ఉంది. తర్వాత ఆయన యొక్క ఆ రాజకీయ వ్యవహార శైలిని అప్పట్లో మాకేం తెలీదు, వాళ్ళు చెప్పిన పని చేయడమే. ఇప్పుడు దాని గురించి ఆలోచన చేసుకున్నప్పుడు మనం వాళ్ళ దగ్గర చాలా నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఇప్పుడు ఉన్నటువంటి తరానికి,
అప్పుడు ఉన్నటువంటి తరానికి పోల్చి చూసుకున్నప్పుడు అప్పుడు మేము పొరపచ్చాలు లేకుండా మాట్లాడుకునే వాళ్ళం, చాలా ఫ్రీగా. వాళ్ళు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఒకసారి నేను హైదరాబాద్ పోతే అసలు అతను రాష్ట్ర అధ్యక్షుడు, నేను ఒక చిన్న కార్యకర్త, ఇట్లా ఏమీ మా మధ్యలో భేదాలు కనిపించలేదు. అంత అప్రాయంగా మాట్లాడేవాళ్ళు. ఆ ఒక్క విషయం చాలు మనకు భారతీయ జనతా పార్టీలో మనం పనిచేయడానికి ఒక స్ఫూర్తి. అతను ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, కార్యకర్తల మధ్యలో సమస్యలు వచ్చినప్పుడు అసలు ఎంత ఫ్రీగా దాన్ని పరిష్కరించేవాడంటే, అసలు సమస్యే కాదు, మనం ముందుకు వెళ్ళడమే సమస్యకు పరిష్కారము అని అతని మాట తీరు ఎక్కడ కానీ ఒక్కరిని కూడా కోపగించుకొని మాట్లాడే పద్ధతి, ఎంత పెద్ద నేరారోపణ చేస్తే కూడా ఆ వ్యక్తిని కూడా అతను సమర్థించుకుంటూ, మనమల్ని కూడా సమర్థించుకుంటూ అందరినీ కలిపి ఒక సిద్ధాంతం వైపు నడిపించినటువంటి వ్యక్తి మన రామచంద్రారెడ్డి గారు. ఈ మధ్య కాలంలో నేను జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత ఆయనతో ఇంకొంత ర్యాపోర్ట్ పెరిగింది. ఆ ముందు ఏ విధంగా ఉన్నిందో ఇప్పుడు కూడా అదే విధంగా, ఒక విధంగా చిన్న చిన్న కార్యకర్తలు అందరినీ గుర్తుపెట్టుకొని, రామచంద్ర వీళ్ళకు ఒక బాధ్యత ఇవ్వు, వీళ్ళకు బాధ్యత ఇవ్వు అని అంత పెద్ద నాయకుడు నాతో మాట్లాడుతున్నాడు. నాకు ఆశ్చర్యం వేసేది, ఇదేనా ఇది రాజకీయం అంటే, నాయకత్వం అంటే ఇది? నేనెక్కడ, ఆయన ఎక్కడ? అసలు నువ్వు ఎలా చేయ అలా చేయని చెప్పకుండా, చూడు ఇవి ఆలోచన చేయని చెప్పే విధానము ఒక్క నిమిషం సార్. శ్రీ సునీల్ దేవదర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. క్లుప్తంగా మనకు సమయభావం కారణంగా కొంచెం త్వరగా ముగించండి క్లుప్తంగా. అయ్యా అయిపోయింది. అటువంటి స్ఫూర్తి మాకు రామచంద్రారెడ్డి గారు ఇవ్వడం జరిగింది. లాస్ట్ మేము పిచ్చాటూరు ఎన్నికల్లో మన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో, పిచ్చాటూరు ఎన్నికల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఆ ఎండలో మాతో కలిసి ఒక రోజంతా తిరిగినాడు. మళ్ళీ ఒక రోజంతా ఆయనతో గడిపినాం. అది ఆయనతో మేము లాస్ట్లో గడిపినటువంటి సన్నివేశాలు. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా, అంటే మున్సిపాలిటీ ఎన్నికల్లో నగిరిలో ఆ వయసులో ఆయన ఇంటింటిగా తిరిగినాడు. అది ఆయనకు ఉన్నటువంటి స్ఫూర్తి. ఎప్పుడు కలిసిన ఆయన ఏం చెప్తాడంటే, మనం ఏం చేస్తాం ప్రజలకు, ఈ విషయాలపైనే అతని యొక్క స్ఫూర్తి ఉనింది. ఒక విధంగా ఇక ఆయన కరోనా జీకే నాయుడు గారు చనిపోయిన తర్వాత ఆయనలో ఏదో మార్పు వచ్చింది. ఆయన కరోనా ఆయన ఏమంత సమస్య కాదు, ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు. కానీ వాళ్ళ యొక్క స్నేహం, ఇన్ని సంవత్సరాల స్నేహం విడిపోవడం అనేది ఒక విధంగా ఆయనలో ఏదో ఒక బాధ కలిగించింది. ఆయన స్నేహాన్ని పోగొట్టుకోవడం కూడా ఆయన ఆరోగ్యపరంగా వీక్ అయ్యేదానికి అవకాశం ఏర్పడింది. లాస్ట్ వరకు కూడా ఆయన భారతీయ జనతా పార్టీ గురించి ఆలోచన చేసినాడు. అటువంటి వ్యక్తి నీడలో మేము పెరిగినందుకు, అటువంటి వ్యక్తి స్ఫూర్తి మాకు అందినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆ స్ఫూర్తి, ఆయన ఇచ్చినటువంటి ధైర్యము, సమస్యలపైన ఆయన ఫైట్ చేసే విధానము, ఆ వయసులో కూడా ఆయన కష్టపడే విధానము మాకు స్ఫూర్తి. ఆయన ఎప్పుడూ జీవించే ఉంటాడు. రామచంద్రారెడ్డి కార్యకర్తల రూపంలో, మాటువంటి వాళ్ళ రూపంలో ఆయన జీవించుంటారని చెప్పేసి ఇంత పెద్దల సభలో నాకు అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలు రామచంద్రుడు గారు. ఇప్పుడు మన రామచంద్రారెడ్డి గారి అబ్బాయి శ్రీ చిలకం ఈశ్వర ప్రసాద్ గారిని క్లుప్తంగా వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈశ్వర ప్రసాద్ గారు. సార్, అందరికీ ధన్యవాదం. ఏం మాట్లాడడం నాకు అర్థం కావడం లేదు. తండ్రి గారు లేని లోటు. ప్రస్తుతానికి ఎలాంటి సందేశం ఇవ్వలేను. ఫ్యూచర్లో ఇవ్వగలనేమో, కానీ చాలా దుఃఖంతో ఉన్నాం. అందరికీ కృతజ్ఞతలు. మన రాష్ట్ర పార్టీకి, అఖిల భారత పార్టీకి, మా తండ్రి గారి స్ఫూర్తితో నేను పార్టీ కోసం పనిచేస్తానని మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. ఇప్పుడు ఎలాంటి సందేశం ఇవ్వలేను సార్, క్షమించండి. మీరందరూ అంత నాయకులందరూ మా తండ్రి గారి యొక్క
సేవల్ని కొనియాడినందుకు ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ధన్యవాదాలు ఈశ్వర్ ప్రసాద్ గారు. సారీ సార్, సరిగా మాట్లాడలేకపోతున్నాను. ఇప్పుడు మన చిత్తూరు జిల్లాకు చెందినటువంటి మన ఆర్ఎస్ఎస్ యొక్క పూర్వ ప్రాంత సంఘచాలకులు, అలాగే ఇప్పుడు ప్రాంత కార్యకారిణి సదస్సులు శ్రీ సుందరమూర్తి గారిని వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సుందరమూర్తి గారు. నమస్తే. ఈ సందర్భంగా వచ్చిన పెద్దలందరికీ నమస్కారంతో చాలా క్లుప్తంగా 2-3 నిమిషాలు పూర్తి చేస్తాను. చివరి 10 సంవత్సరాలు వారు తిరుపతిలో గడిపినప్పుడు వారానికి ఒకసారి సులభంగా కార్యాలయంలో కానీ వాళ్ళ అమ్మాయి ఇంట్లో కానీ పెంపుడు డాక్టర్ అనేవారు కలిసేవాళ్ళం. చాలా సమగ్రంగా, ముఖ్యంగా వారి మెమరీ విపరీతం. 80 నుంచి 70 నుంచి 75 ఎమర్జెన్సీ నుంచి విషయాలు చాలా పొందికగా చెప్తూ వచ్చేవారు. తర్వాత ఆర్ఎస్ఎస్ పైన ఆయనకి ఎక్కడ లేని గౌరవం. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలన్నా, ఆర్ఎస్ఎస్ ఆలోచించే విధానం, ప్రతి చిన్న విషయాన్ని ఏమండి సంఘం ద్వారా ఈ విషయం ప్రాంతానికి, కేంద్రానికి వెళ్తే బాగుంటుంది, ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతం ఇది కదా, ఈ విషయాన్ని మీరు ప్రస్తావన చేయండి, మీరు కలిసినప్పుడు ప్రస్తావన చేయండి. ప్రాంత సంఘచాలుగా ఉన్నప్పుడు ఆయన ఉద్దేశం అవకాశం వస్తుందని సలహా ఇవ్వడానికి. సో ఆ విధంగా చెప్తూ ఉండేవారు. ఓకే, ఒక చిన్న సంఘటన చెప్పి పూర్తి చేస్తాను. కార్యాలయంలో వచ్చి సాయంత్రం కూర్చున్నప్పుడు ఆయన బజ్జీలు వడలు తెప్పించేవారు. నేను ఈ వయసులో మనకి ఎందుకంటే ఇది తలకాయ నొప్పి అని అంటే ఆయన, ఒరే మనకు కాదయ్యా, కార్యాలయంలో ఉన్నారు పిల్లలు, వాళ్ళ కోసం నువ్వు నేను ఒకటి తీసుకుంటా, వాళ్ళు 4-5 తింటారు అని అంటే వారి పరిస్థితులు ఆయన గమనించుకుంటూ ఉండేవారు. అయితే 73 వచ్చింది. ఈ సందర్భంగా నాకేమనిపిస్తుందంటే వారు అదృష్టవంతులని కూడా. అంటే ఇది బెడ్ పైన లేకుండా, ఇబ్బంది పడుతూ లేకుండా దాటుకోగలిగారు. అయితే చివరి క్షణం దాకా వారు పార్టీ గురించి కానీ, సమాజం గురించి కానీ, వాళ్ళ గ్రామం గురించి కానీ చెప్తూ ఉండేవారు. ఒకసారి గ్రామస్తులు వచ్చి కొంతమంది కలిశారంటే నేను ఊరికి అడిగేవాడిని, ఏమండి వచ్చి కలిసి వెళ్ళారంటే, వాళ్ళ సమస్యలు ఉన్నాయా, వాళ్ళకి ఆర్థిక సమస్యలు అని 5,000, 10,000 అని ఎన్నిసార్లు ఇచ్చారంటే నాకు ఒక 40 సార్లన ఆయన సందర్భంగా నాకు గుర్తుంది. 5, 10 వాళ్ళు వచ్చిన వాళ్ళకి సహాయం చేయడం, అటు ఆర్థికంగా సహాయం చేస్తూ అండగా ఉండి రాయలసీమ నాయకుడిగా అందరికి అందుబాటులో ఉన్నవారు. నిజంగా అంటే 85 సంవత్సరాల తర్వాత కూడా ఎదురు చూడడం మన స్వార్థమే అవుతుంది. అయితే వారు పుణ్యజీవులుగా దాటుకున్నారు. నమస్తే, జై హింద్. ధన్యవాదాలు సుందరమూర్తి గారు. ఇప్పుడు మన అఖిల భారత కార్యదర్శి, మన రాష్ట్ర సహాయ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ సునీల్ దేవదర్జీని వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. సునీల్జీ, ఆప్కా సందేశ్. मंच पर बैठे हुए आंध्र प्रदेश के प्रदेश अध्यक्ष श्री सोमवीर राजू गारू और पूर्व प्रदेश अध्यक्ष कन्ना लक्ष्मी नारायण गारू, वर्चुअल माध्यम से जुड़े हुए भारतीय जनता पार्टी के राष्ट्रीय मंत्री आंध्र मूल के सत्य कुमार गारू और सामायिक आंध्र प्रदेश के पूर्व प्रदेश अध्यक्ष श्री लक्ष्मण गारू और बहुत सारे लोग यहाँ जुड़े हुए हैं जिनके नाम मैं नहीं ले सकता। हम सब लोग चिलकम रामचंद्र रेड्डी जी की श्रद्धांजलि सभा में वर्चुअल जुड़े हुए हैं।
मैं यहाँ से लगभग 200 किलोमीटर दूर पेरूपालेम गांव में कार्यक्रम के लिए गया था, तो वहाँ से आते आते थोड़ा मुझे विलम्ब हुआ। आज जो श्रद्धांजलि हम देने के लिए एकत्रित आए हैं, ये एक वास्तविक में महान पर्सनैलिटी थी। आंध्र प्रदेश के भारतीय जनता पार्टी में जिन लोगों को देखकर अंदर से ऐसी भावना आती है कि इन्होंने इस पार्टी के लिए सचमुच त्याग किया है, उनमें से एक श्रेष्ठतम नाम चिलकम रामचंद्र रेड्डी जी का है। मेरा इस जुलाई के आखिरी दिन में 30 तारीख को मुझे और वी मुरलीधरन जी को इस राज्य का प्रभारी पद ग्रहण करके प्रभारी सह प्रभारी बनकर 3 साल पूरे होंगे। इन 3 सालों में, ड्यूरिंग दिस 3 years, I could get opportunity to talk to Chilkam Ramchandra Reddy Garu for 2-3 times. Once I sat with him for a long time. I had a long discussion with him. After that, it was so interesting that I thought of meeting him again leisurely. And during Tirupati by-elections, I promised him that soon I will come to your house, to your village, and I will spend one complete day with you. Because when I discussed with him for more than 1.5 hours, I understood that I can get many more things if I meet him personally again. And I am very unfortunate that I missed this opportunity, and now God is not going to give me this opportunity again because he is no more. And throughout my life, that pain will remain in my heart that I did not visit his village when he was alive. When I spoke to Ishwar Prasad Garu after his demise, Ishwar Prasad Garu spoke more than 40 minutes over phone. And he was remembering his father and telling me many anecdotes of his life. Really, true sense of term, a leader was Chilkam Ramchandra Reddy Garu. From Veer Raju Garu, I came to know that he was probably not childhood Swayam Sevak or like that. He joined first Janata Party, and after Janata Party was broken and Bharatiya Janata Party was born, he came into Bharatiya Janata Party in 1980. Twice he lost MLA election by very small margin. Might be if he would have practiced the way Congress used to practice elections, he might have won. But there is Riti Niti Paddhati and Samskar of Bharatiya Janata Party which he adopted totally. And that is why he could not win election. But he really deserved to be MLA of that constituency. It was proved when he was a Samiti president. And you know that this Samiti was almost the constituency, covering constituency of that MLA area, MLA constituency. And it was elected post during those days. Ramchandra Reddy Garu worked for our party when our party was very small. जब हमारी पार्टी कुछ नहीं थी, तब रामचंद्र रेड्डी गारू हमारे पार्टी में नेता बने थे। आज आंध्र प्रदेश में हम ऐसा नहीं बोल सकते कि हमारी पार्टी कुछ भी नहीं है। अगर ऐसा है तो टीवी डिबेट्स में प्राइम टाइम में हफ्ते में 1-2 बार बीजेपी के ऊपर डिबेट होते रहते हैं।
if our party is no entity in Andhra Pradesh, then why media is wasting so much time and space on BJP? Because they know that yes, BJP is a potential threat to these two local parties. And people of Andhra Pradesh have come out of the mind that now this local party era is gone. Intellectuals, basically intellectuals. But some issues are lying with Bharatiya Janata Party, and that is why they have not made up their mind to support and join BJP probably, which will be definitely cleared within 1 year, I hope. But when BJP was actually very small at nation stage in Andhra Pradesh, Ramchandra Reddy Garu fought for our party. पानी नहीं था आंध्र प्रदेश में पीने को, रायलसीमा में आपको चाहिए तो खून मिलता था, खून. Water was not available, blood was available, because blood was shedded during this factionism of Congress and local leaders. Communist Party, Congress, ये सब खून से होली खेलने वाले लोग हैं. Rayalaseema has given number of chief ministers to the state, but the region is still not developed at all. All problems are lying as it is. And almost 6 months, only elderly people stay in Rayalaseema and some children. Maximum houses are locked. The major reason is water crisis. If there is no water, there is no development, there is no employment. And the first ever BJP leader came out with Padayatra of 1500 kilometers was Chilkam Ramchandra Reddy Garu, for Shanti and for water. पानी आएगा, झगड़ा कम हो जाएगा, और झगड़ा कम हो जाएगा तो शांति अपने आप आ जाएगी. कोई आसान बात थोड़ी नहीं, इट इज़ नॉट ईजी थिंग. आप सोच कर देखिए, 1500 किलोमीटर पैदल चलना. आज के जो चीफ मिनिस्टर बने हैं, उन्होंने भी बहुत बड़ी पदयात्रा की है. जब तक आप चिमटा नहीं बहाते हैं ना, आपको राजनीति में कुछ मिलता नहीं है. और जब रामचंद्र रेड्डी गारू राष्ट्र अध्यक्ष, तेलुगु में राष्ट्र अध्यक्ष बने, पुराने आंध्र प्रदेश के अध्यक्ष बने, उसी समय हमारा प्रभुत्वम भी था ना, कन्ना गारू. सेंट्रल गवर्नमेंट भी आया, उस समय हमारे एमपीज भी चुनकर आए और एमएलएस भी चुनकर आए. 12 एमएलएस चुनकर आए और 7 एमपीज चुनकर आए. एट दैट टाइम ही वॉज प्रेसिडेंट. देखिए, भाग्य भी लगता है, मेहनत भी लगती है, पर्सनैलिटी भी लगती है. मैं आपको एकदम दिल से एक बात बताता हूँ. जब भी रामचंद्र रेड्डी गारू को मैं कई बार ऐसे हाथ से, क्योंकि वो भी मंच पर बैठते थे, मैं भी मंच पर बैठता था, तो वो उठकर निकलना चालू करते थे तो मैं तुरंत उनके पास चला जाता था और मैं उनका हाथ पकड़ लेता था. और वो हाथ पकड़ के जब चलते थे, मुझे ऐसे अंदर से फीलिंग होता था कि मेरे पिताजी ने मेरा हाथ पकड़ा हुआ है. जो अफेक्शन उनके व्यवहार में था ना, द अफेक्शन what I experienced with Chilkam Ramchandra Reddy Garu, it is beyond explanation. And unfortunate thing is, he died because of corona. He was fit. He was fit. He could talk. उनका बुद्धि बहुत अच्छा काम कर रही थी, मेमोरी बहुत अच्छा काम कर रही थी. सोमवीर राजू गारू, मैं एक रिक्वेस्ट करता हूँ आपसे. हम लोग एक प्रोजेक्ट लेते हैं, जितने सीनियर्स जो पहले काम किए हैं ना, उनके यादों का हम वीडियोग्राफी करते हैं. उनके पास हम किसी को भेजते हैं और उनके साथ 1-2 घंटा 3 घंटा बातचीत करके लेट देम टेल देयर मेमोरीज. बिकॉज नाउ रामचंद्र रेड्डी गारू इज नो मोर, सो दोज मेमोरीज आर गॉन, सो नो डॉक्यूमेंटेशन. सो एटलीस्ट द पीपल दोज हु आर अलाइव, we will not miss this opportunity. क्योंकि मुझे मालूम है
मुझे मालूम है आंध्र प्रदेश में बीजेपी का एक दिन प्रभुत्वम आने वाला है. I am confident, not only confident, I know that it is going to happen. In Andhra Pradesh, BJP is going to have its own government. But when that government is going to come, at that time you all will remember all these people, those who were the foundation stone of this मंदिर of भारतीय जनता पार्टी. ये सब फाउंडेशन स्टोन्स है, इसलिए उनको हमने याद करना चाहिए. और उनको याद करके हमारे नौजवान असेंबली लेवल पर काम करने वाले, डिस्ट्रिक्ट लेवल पर काम करने वाले, स्टेट लेवल पर काम करने वाले लीडर्स ने कुछ नहीं तो एक चीज ध्यान में रखनी चाहिए, जनता के समस्या के लिए पदयात्रा. जनता के समस्या के लिए पदयात्रा. हमारे रामचंद्र रेड्डी गारू अगर 1,500 किलोमीटर पैदल चल सकते हैं जनता की समस्या के लिए, व्हाई नॉट अवर यंगस्टर्स? युवा क्यों न करे? इतने प्रॉब्लम्स है स्टेट्स में, इतने प्रॉब्लम है. सबसे ज्यादा मैं तो कहता हूं कांग्रेस से भी भयंकर ये वाईएसआरसीपी की गवर्नमेंट है. तो हम लोगों को बहुत अपॉर्चुनिटी है इस स्टेट में, लेकिन उसके लिए रामचंद्र रेड्डी का परिश्रम चाहिए, परिश्रम चाहिए. एंड आई एम क्वाइट कॉन्फिडेंट टुडे while offering Shraddhanjali to Chilkam Ramchandra Reddy Garu, we all will take inspiration from his life history. Number of people they have spoken about Ramchandra Reddy Garu. Again, one more request, Somuvir Raju Garu, we will publish one small book on Ramchandra Reddy Garu. And I appeal the elderly people to write articles. Whatever memories they have. Let us collect memory, let one person become editor, we will give responsibility to him, and he will collect all memories, and we can publish one book, and it should be in time bound frame, maybe 1 month, 2 months, not more than that. But we should publish one book on Chilkam Ramchandra Reddy Garu. Let it be in English and Telugu. Telugu is there, but if it is in English, it will be available for people across the globe. That is what I feel about Ramchandra Reddy Garu. And really, from bottom of my heart, I offer my Shraddhanjali prayers to his departed soul. And to Ishwar Prasad Garu, I assure Bharatiya Janata Party, Andhra Pradesh, Bharatiya Janata Party, National Party is with your family, and we are with you permanently. आप हमारे हैं, हम आपके हैं. और जो हरिबाबू गारू ने जो बताया वो बहुत ही इंस्पायरिंग था कि जब वो प्रेसिडेंट थे और ईश्वर प्रसाद जी पार्टी में आने के लिए बहुत कोशिश कर रहे थे, तब पिता कहता है कि मैं पिता हूं इसलिए तुम अभी आना चाहते हो ना, पहले अपनी जमीन बनाओ और जमीन बनाने के बाद अधिकार बताओ. कितना बड़ा एग्जाम्पल है ये. एग्जाम्पल तो जब आएगा हमारे पुस्तक में, और इसको तो हमने सबने ट्वीट करके लोगों को बताना चाहिए. बहुत बहुत धन्यवाद. ओम शांति शांति शांति. ధన్యవాదాలు సునీల్ జీ. ఇప్పుడు మన ప్రాంత సంఘటన ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి, అలాగే ప్రస్తుతం హర్యానా ప్రాంతానికి సంఘటన ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీ రవీంద్రరాజు గారు, వారితో కలిసి పనిచేశారు చాలా సంవత్సరాలు. వారి యొక్క సంతాప సందేశాన్ని ఇస్తారు. స్వర్గీయ రామచంద్రారెడ్డి గారి వర్చువల్ కాన్ఫరెన్స్ లో శ్రద్ధాంజలి సభలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ, అట్లాగే శ్రేయోభిలాషులందరికీ కూడా నమస్కారాలు. చాలా సుదీర్ఘ కాలంగా వారితో పనిచేసినటువంటి అనుభవము, జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి. బాధాకరమైన విషయం ఏంటంటే 20 రోజుల కిందటే ఫోన్ చేశారు, ఏమైనా చూడాలని ఉంది, ఎప్పుడు వస్తావా, చెన్నైలో మీటింగ్ ఉందండి, జూలైలో వస్తాను, కలుస్తాను అని చెప్పి అన్నారు. ఈ మధ్యకాలంలోనే వారికి ఆరోగ్యం
బాగా తీవ్రతరమై వారు మన నుంచి దూరం కావడం జరిగింది. అట్లాగే వారు దేహయాత్ర చాలించిన తర్వాత వాళ్ళ కుమారుడికి ఫోన్ చేశాను. ఒక మాట చెప్పారు ఆయన, ఏమన్నా నాకు ఇక్కడ ఉండాలని పెద్ద అనిపించట్లేదు, నేను వెళ్ళాలని అనుకుంటున్నాను, నా దగ్గరే ఉండు అని ఈశ్వర ప్రసాద్ రెడ్డి గారు మొన్న చెప్పారు. ప్లస్ 2 రోజుల తర్వాత వారిని ఫోన్ చేసి పలకరించాను, అదే రోజు పలకరించలేకపోయాను. వారు దాదాపుగా 92 ఆ ప్రాంతంలో హైదరాబాద్కి రావడం జరిగింది. ఒక ఉన్నతమైనటువంటి ఉదాత్తమైన లక్ష్యం కోసం వారు వచ్చారు. వచ్చినప్పుడు పదే పదే విద్యాసాగర్ జీ, అట్లాగే శ్రీ వెంకయ్య నాయుడు గారు, శ్రీ దత్తాత్రేయ గారు, వేణుగోపాల్ రెడ్డి గారిని కలిసి నా మనసులో ఒక సంకల్పం ఉంది, ఈ ఎలక్టోరల్ పాలిటిక్స్ లో కొన్ని సంస్కరణల కోసం నేను సెమినార్లు పెట్టాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. అది అవుతుందా అని చాలా మంది అంటే కూడా అవుతుంది, నేను సాధిస్తానని చెప్పి ఆయన అన్న తర్వాత ప్రెస్ క్లబ్ లో చాలా సార్లు సెమినార్లు పెట్టారు, మీడియా వాళ్ళని పిలిచారు, వెంకయ్య నాయుడు గారు అందరినీ కూడా పిలిచారు. మన పార్టీలో ఉండే మేధావి వర్గం అందరినీ పిలిచి సెమినార్లు దిగ్విజయంగా ప్రెస్ లో కూడా ఒక టాక్ మొదలైంది. ఇంత పెద్ద ఆయన అంత దూరం నుంచి ఇల్లు వదిలేసి వచ్చి సంస్కరణల కోసం రాజకీయాల్లో పనిచేస్తున్నారని చెప్పి ఒక అభిప్రాయం కూడా కలిగింది. అయితే ఆ రోజు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు దానికి అనుగుణంగా పార్టీ నిర్ణయించింది వారు రాష్ట్ర అధ్యక్షులు కావాలి. అధ్యక్షులుగా 2-3 సంఘటనలు చెప్పి ముగిస్తాను. చాలా మంది వక్తలినారు, అందరూ కూడా చాలా సమయం నుంచి కూర్చొని ఉన్నారు. సమారోహ ఉపన్యాసం కోసం కూడా ఎదురు చూస్తున్నట్లు. వారు నిజంగా ఒక రకంగా అదృష్టవంతులు. ఆ సమయంలో 6-7 మంది ప్రచారకులు, 2 సంఘటన పని చూసేటువంటి ప్రత్యేకంగా జోనల్ ఇన్ఛార్జీల వ్యవస్థ నుండి వాజ్పేయి గారు అధికారంలోకి రావడం, మన యొక్క 2 రాష్ట్రాలు, ఉభయ రాష్ట్రాలు ఒక రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆ ప్రయాణంలో ఒక రకమైన వైభవ స్థితిలో కూడా వారు ఉన్నారు. అయితే ఒత్తిళ్లు కూడా, ఇందాక శ్యామ్ ప్రసాద్ గారు చెప్పారు, ఒత్తిళ్లు కూడా గురయ్యేవాడు. ఎక్కువగా కోరికలు, ఇది కావాలా అది కావాలని చెప్పి కార్యాలయానికి రావడం, పెద్ద క్యూ. ఆయన పూర్తిగా ఇల్లు వదిలేసి అశోక్ రోడ్ లో కార్యాలయంలోనే ఒక ఫుల్ టైమర్ గా ఉండడం. ఆయన ఎంత నైపుణ్యం ఉందని అంటే, మేము 8 మంది జోనల్ ఇన్ఛార్జ్ మధ్యలో ఆయన చెప్పేవారు, ఎవరిని కూడా బాధించేవారు కాదు ఆయన. మేము చెప్పినట్లన్నీ వినేవాళ్ళం, కానీ కొంచెం చతురత కూడా ఉండేది అనమాట. ఆయన అనుకున్న పని కూడా ఆయన సాధించుకునేవారు. ఎంత సౌమ్యంగా, ఎంత సరళంగా సాధించాలంటే, ఏమండి రాజుగారు ఆయన కొంచెం బాధపడుతున్నారు, అదేదో చూడకూడదా, కొంచెం వేణుగారు కొంచెం ఆయన ఏదో చూడకూడదా అన్న సరళంగా సౌమ్యతతో తన పని. ఎవరైనా సరే అంత పెద్ద ఆయన ఆ మాట అన్నప్పుడు మనం కాదనేవాళ్ళం కాదు, మనకు ఆ సంస్కారం కూడా ఉంది. వారి జీవితంలో ఒక మరుపురానటువంటి రాజకీయంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అద్భుతమైనటువంటి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు వారు. ఆ పాదయాత్ర చేస్తున్నప్పుడు మధ్యలో రాయచోటి దగ్గర ఎండ, బాగా తీవ్రమైన ఎండ ఉంది. ఆయన 2 మాటలు అన్నారు, ఎప్పుడు కూడా మర్చిపోలేను నేను. ఏమైనా రాజుగారు నేను చేస్తానంటావా, లేకంటే ఈ యాత్ర ముగిసే లోపల ఏమన్నా శ్రద్ధాంజలి సభ పెట్టాలంటారా? ఇది దాదాపుగా 20-25 సంవత్సరాల కిందట అన్నమాట. రెండోది, నువ్వు యోగా అది బాగా చేస్తావు కదా, నేను హుషారుగా నడవడానికి కొంచెం ఇందాక శాంతారెడ్డి గారు చెప్పినట్లు కొంత జోకులు, కామెడీ కూడా ఉండేది. ఎంత బాధల్లో అయినా కానీ అందరినీ నవ్వించే స్వభావమే. కాబట్టి యాత్ర చేస్తానా అనేవాడు. తప్పనిసరిగా చేస్తారండి, మీ సంకల్పము ఆల్రెడీ చేసేశారని మేము కూడా ఆయనకు ఉత్సాహపరిచేవాళ్ళు. ఆ రకంగా ఎంతో సరళ స్వభావంతో, సౌమ్య స్వభావంతో అందరినీ కలుపుకోపోయేటువంటి కొత్త ఒరవడిని కూడా ఆంధ్రప్రదేశ్ లో ఆయన అధ్యక్షులు అయిన తర్వాత మేము కూడా రాష్ట్రంలో సంఘటన పని చూస్తున్నప్పుడు అందరినీ కలిసినప్పుడు అందరినీ గుర్తుపెట్టుకునే విధంగా ఆయన మాట, వ్యవహారం ఉండేది. ఆ రాయలసీమ యాస, ఇందాక ఎవరో చెప్పారు పిల్లకాయలు అనడం, ఇదంతా అందరిలో ఒక గుర్తింపు పొందేటువంటి స్వభావం ఆయనకు ఉండేది. ఎవరిని నొప్పించకుండా, అట్లని పరిస్థితులు, సంఘటనలో కాంప్రమైజ్ కాకుండా పార్టీ హితం కోసం, రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యల పరిష్కారం కోసం కూడా ఆయన తీవ్రమైనటువంటి మనోవేదన పడుతూ, ఓ సందర్భంలో ఒత్తిడికి ఆయన 20 సంవత్సరాల కిందట అశోక్ రోడ్ లో అధ్యక్షులుగా ఉన్నప్పుడు చిన్న శస్త్రచికిత్స కూడా జరిగింది. ఆ సందర్భంలో కూడా ఆయన తాపత్రయము, ఆవేదన, సంవేదనశీలత మా అందరికి కూడా ఆదర్శవంతంగా ఉండేటువంటి ఒక గుణాన్ని అయితే మేము చూసాము. దాదాపుగా 28 సంవత్సరాలు సుదీర్ఘ కాలంగా ఆయనతో పనిచేసినటువంటి అనుభవం, మనం గుర్తుంచుకోవాల్సినటువంటి గుణాలు, మనం నడిచే దారిలో కూడా కొన్ని ఆదర్శప్రాయంగా తీసుకునేటువంటి విలక్షణమైనటువంటి ఆయన గుణాలు కూడా మనం గుర్తు చేసుకోవాలి. భగవంతుని యొక్క సృష్టిలో
ఈ ప్రయాణంలో జననాలు మరణాలు స్వాభావికం అయినప్పటికీను మన మధ్యలో అంత ఆదర్శవంతంగా ఉన్నటువంటి ఆయన జ్ఞాపకాలు నిజంగా ఒక మధుర స్మృతులు అవి. ఆయనకు సద్గతులు, ఆయన ఆత్మశాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మనోధైర్యం కలగాలని మేము హర్యానా ప్రదేశ్ నుంచి కూడా ఆయనకు శాంతి సందేశాన్ని పంపిస్తూ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు రవీంద్రరాజు గారు. ఇంకా అనేక మంది పెద్దలు వారితో సన్నిహితంగా పనిచేసినటువంటి వాళ్ళు మాట్లాడాలని చెప్పి వారి యొక్క అనుభవాలను పంచుకోవాలని కోరుకున్నప్పుడు కూడా సమయాభావం కారణంగా కొద్దిసేపట్లో ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. అయితే ఇప్పుడు మన ప్రాంతానికి చెందినటువంటి, అంటే మన దగ్గర గుంటూరు జిల్లా బాపట్ల దగ్గర దరివాగ కొత్తపాలెం అనేటువంటి గ్రామానికి చెందినటువంటి మరుగోలు జస్వంత్ రెడ్డి అనేటువంటి ఒక వీర సైనికుడు మన ఉగ్రవాదుల యొక్క కాల్పుల్లో చనిపోవడం జరిగింది. వారికి సంతాపం తెలుపుతూ మన అధ్యక్షులు వారు భరతమాత ముద్దుబిడ్డ శ్రీ జస్వంత్ రెడ్డి గారు బాపట్ల ప్రాంత వాసులు. వాదుల యొక్క దాడిలో వారు పరమపదించడం జరిగింది. ఒక దేశభక్తుడిని కోల్పోయిన సందర్భంలో వారి ఆత్మకు శాంతి కలగాలని మనమందరం ఈ యొక్క సమావేశంలో వారికి మౌనాన్ని, ఒక 2 నిమిషాల మౌనాన్ని పాటిద్దాం. ఇప్పుడు శాంతి మంత్రంతో మన యొక్క ఈ కార్యక్రమాన్ని మనం ముగిస్తాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా ప్రశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఇప్పుడు మన హర్యానా గవర్నరు శ్రీ బండారు దత్తాత్రేయ గారి యొక్క వీడియో సందేశాన్ని ఇప్పుడు మనం ప్లే చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. వారి యొక్క వీడియో సందేశం. ఈ కార్యక్రమం ముగిసిందండి.